ఏడో అధ్యాయం और उसका 7th చాప్టర్ 7वां अध्याय వర్స్ 24 అండ్ 25 విల్ రీడ్ ఆల్ ఆఫ్ us టుగెదర్. और అందరం 7 का కలిసి 24 25 వచనాలు గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. और इब्रानी को लिखी गई पत्रिका उसका 7, 24 और 25 हम प्रार्थना पूर्वक इस वचन भाग को पढ़ेंगे. సో మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. और आप अपने अपने भाषाओं में इस वचन भाग को प्रभु यीशु के नाम में बड़े ध्यान से आप पढ़े विनती करता हूँ. హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 25 వచనాలు అందరం కలిసి. और इब्रानी 7, 24 और 25 सब मिलकर. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. उनका पूरा पूरा उद्धार करने के लिए वो सामर्थ्य है. इस बात को हम पर ध्यान देंगे. ఆ యొక్క రక్షణ అనే మాటని మనం కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. और उसका उद्धार इस विषय पे थोड़ा सा ध्यान देंगे. సో దానికంటే ముందు బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. इसके पहले बाइबल में आराधना के लिए बहुत ये प्रमुख. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. और अपने आप को आप ऐसे डिस्टर्ब ना करें. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. पास मोबाइल है तो आपको स्विच ऑफ करें तो परमेश्वर आपको आशीष देगा. దేవుని మందిరానికి వచ్చినారు, చాలా సంతోషం. परमेश्वर के मंदिर में आप भाई बहन में आए हैं, बहुत आनंद की बात है. దేవుని వాక్యం వినండి. परमेश्वर के वचन को सुनिएगा. వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. सुनेंगे तो आशीष है. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా హెచ్చిస్తాడు, చాలా అద్భుతంగా గణపరుస్తాడు. और आराधना करने वालों को परमेश्वर बहुत ऊंचा उठाता है और उनको बहुत ऊंचे स्थान पर रखता है. జెనసిస్ 4:7 और ఆదికాండము उत्पत्ति 4 और उसके 4వ 7 అధ్యాయము 7వ వచనం. उत्पत्ति 4 और उसका 7. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడో చూడండి. और आराधना करने वालों को परमेश्वर कैसे उनको ऊंचा रखता है इसको ఆదికాండము देखेंगे. 4వ అధ్యాయము 7వ వచనం జెనసిస్ 4:7. और उत्पत्ति 4 और उसका 7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచేయుండును. यदि तू भला करे तो तू क्यों तेरी भेंट ग्रहण ना की जाएगी, और यदि तू भला ना करे तो तू पाप द्वार पर छिपा रहता है. తెలుగు బైబిల్లో రాయబడ్డది సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. और तेलुगु में ऐसा लिखा है कि जो भला करता है वो अपने सर को ऊंचा उठा सकता है. తల ఎత్తుకొని జీవించడం, और सर ऊंचा उठाकर जीना. తల దించుకొని జీవించడం కాదు, और नीचे सर को नीचे रख के जीवन नहीं जीना. తల ఎత్తుకొని బ్రతకడం. और सर को ऊंचा उठाते हुए जीना. దేవుణ్ణి యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళని దేవుడు ఏ స్థాయికి ఎదిగింపజేస్తాడు అంటే నువ్వు తల దించుకొని బ్రతకడం కాదు, తల ఎత్తుకొని బ్రతికేలా నిన్ను ఆశీర్వదిస్తాడు. और परमेश्वर जो परमेश्वर की आराधना बड़ी खराई से आत्मा सच्चाई से करता है, तो ये परमेश्वर उसके सर को नीचा नहीं ऊंचा उठाकर रखता है. తెలుసా మీకు అందరికీ తల ఎత్తుకొని బ్రతకడం అంటే తెలుసా? और सर ऊंचा తల उठाकर ఎత్తుకొని जीने का अर्थ బ్రతకడం అంటే आप जानते हैं? తల ఎత్తుకొని బ్రతకడం అంటే ఇష్టమా, తల దించుకొని బ్రతకడం అంటే और ఇష్టమా? सर उठाकर जीना अच्छा लगता है या सर नीचे करके जीना? తల ఎత్తుకొని బ్రతకడం. और सर ऊंचा उठाकर जीना. నేను 9th క్లాసే పాస్ కాలేదు అసలు. ఐ హ్యావ్ నాట్ పాస్డ్ ఈవెన్ 9th క్లాస్. और मैं 9वीं कक्षा भी पास नहीं हुआ हूँ. 9th క్లాస్ కూడా పాస్ కాలేదు నేను. और 9वीं कक्षा भी मैं पास नहीं हुआ हूँ. ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మా నాన్న దగ్గరికి తీసుకొని పోయి, और जो रिपोर्ट कार्ड है अपने पिता के पास लाकर, డాడీ నేను ఫెయిల్ అయిపోయినా. और पिताजी मैं इसमें फेल हो गया हूँ. అక్కడ జీవిస్తారా ఎవరైనా? कोई ऐसा जीवन जीता है क्या? కానీ దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళు తల దించుకొని బ్రతకడం కాదు, తల ఎత్తుకొని బ్రతికేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. और परमेश्वर की जो आराधना करते हैं वो उसका सर नीचे नहीं सर ऊंचा उठाकर उनको वो उनके जीवन बिताता है. కాబట్టి అక్కడ సందర్భం మనందరికీ బాగా తెలుసు. और यहाँ पे संदर्भ हम सभी को पता है. ఏయ్ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేయడానికి వచ్చినారు. और भाई और जो दो भाई हैं एक और आराधना करने के लिए आए हैं, అర్పించడానికి వచ్చినారు. और समर्पण करने के लिए आए हैं. సో కాబట్టి తమ్ముని యొక్క అర్పణ దేవుడు అంగీకరించినాడు, అన్న యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. छोटे भाई के समर्पण को स्वीकार लिया, बड़े भाई के समर्पण को उसने धिक्कार दिया. సో కాబట్టి మనము చేసే ఆరాధనలు ఎట్లున్నాయి ఇప్పుడు? और हमारे की भी आराधना अब कैसी है? దేవునికి అంగీకారమైన ఆరాధన మనం చేస్తున్నామా, లేకపోతే దేవుడు తృణీకరించే విధంగా మనం ఆరాధన और చేస్తున్నామా? परमेश्वर को स्वीकार ऐसी आराधना हम कर रहे हैं या परमेश्वर जिसे धिक्कारते ऐसी आराधना हम कर रहे हैं? కాబట్టి ఎందుకు దేవుడు తమ్ముని యొక్క ఆరాధన అంగీకరించినాడు? किस लिए छोटे भाई की आराधना को परमेश्वर ने स्वीकारा? ఎందుకు అన్న యొక్క ఆరాధన దేవుడు అంగీకరించలేదు? और क्यों बड़े भाई की आराधना परमेश्वर ने नहीं स्वीकारा? దానికి 7 కారణాలు ఉన్నాయి బైబిల్లో. और वहाँ पे
7 reasons और this side सात- and 7 reasons that side, both sides. और- Total we can find 14 reasons. और 7 कारण है जो छोटे भाई के पक्ष में है, 7 कारण जो बड़े भाई के पक्ष में कि उसकी आराधना स्वीकारी नहीं गई। 3:17 ఆదాము. వన్ రీజన్ వి విల్ సీ. ఒక కారణం మనం చూస్తాం. एक ఆది अंश को हम కాండము देखेंगे। 3:17 3:17 జెనసిస్. और उत्पत्ति 3 और उसका 17। ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. और 17 वचन पढ़ूंगा। और आदम से उसने कहा, तूने जो अपनी पत्नी की बात सुनी और जिस वृक्ष के फल के विषय में तूने मुझे आज्ञा दी थी कि तू उसे न खाना, उसको तूने खाया है, इसलिए भूमि तेरे कारण शापित है। కయ్యూను తీసుకొచ్చిన అర్పణ నేల పంటలో నుండి తీసుకొని వచ్చినాడు. और जो कैन जो है जिस अर्पण को लेके आया उस भूमि से उपजी हुआ अर्पण है। దానికంటే ముందే దేవుడు నేలని శపించినాడు. इससे पहले उस भूमि को परमेश्वर ने श्रापित किया। శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవుడు కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు. और क्योंकि श्रापित इस उपज से वो परमेश्वर की आराधना करने के लिए उस दान को लेके आए, इसलिए परमेश्वर ने उसके उस दान को नहीं स्वीकारा। హేబెల్ ఏం తీసుకొచ్చినాడు? और आबिल ने क्या लेकर आया है? తన మందలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించినాడు. और अपने भेड़ों में सबसे सर्वश्रेष्ठ जो भेड़ का बच्चा बछड़ा है उसे वो लेकर आया है। రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. और बिना लहू बहे पाप की क्षमा नहीं होती అక్కడ है। దేవునికి కావాల్సింది బలి. और वहां पे परमेश्वर को वो बलि चाहिए। దేవుని మనసు హేబేలుకు అర్థమైంది కానీ కయ్యూను అర్థం చేసుకోలేకపోయినాడు. और परमेश्वर के मन आबिल को वो समझा है, लेकिन कैन नहीं समझ पाया। ప్రభువా మేం పాపాత్ములము. और वो जानता है कि हे परमेश्वर मैं पापी हूँ। పశ్చాత్తాప హృదయంతోని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన అక్కడ బలి అర్పించినాడు. और पश्चाताप के हृदय रखते हुए वो परमेश्वर के सामने उस बलि को अर्पण करने आया है। నేను పాపాత్ముని ప్రభువా, और मैं पापी हूँ परमेश्वर। మా అమ్మ నాయన నీ సన్నిధిలోనే ఉన్నారు. मेरे माता पिता तेरी उपस्थिति में ही थे। నీ మాట వినకుండా నీ మాటని జవదాటి నీ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి తరిమివేయబడ్డారు మా అమ్మ నాయన. और मेरे माता पिता जो है तेरी आज्ञा को ना मानते हुए उस पाप में पड़ते हुए उन्हें वहां से दूर धकेल दिया गया। పశ్చాత్తాప హృదయంతోని వచ్చి క్షమాపణ పొందుకొని ఆ యొక్క హేబేలు అర్పణ అర్పించి బలి అర్పించినాడు కాబట్టి దేవుడు ఆయన యొక్క ఆరాధనని అంగీకరించినాడు. और पश्चाताप के उस हृदय को रखते हुए इस हाबेल ने उस वहां पे बलि को अर्पण किया, इसलिए परमेश्वर ने उसके उस दान को स्वीकार लिया है। అందుకే ఆరాధన ఉన్నప్పుడు ఆ బల్ల అనేది ఉంటది. इसलिए आराधना कहने से मेज हमारे सामने रखा బల్ల जाता है। అంటే ఆరాధనకు సాదృశ్యం. और मेज कहने से आराधना का वो दृश्य दर्शाता బల్ల है। అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు చేసిన త్యాగం, ఆయన నా కొరకు చిందించిన రక్తాన్ని, ఆయన శరీరం ఏ విధంగా విరగొట్టబడ్డదో అది మనకు గుర్తు చేస్తుంది. और मेज कहने से परमेश्वर यीशु मसीह का वो त्याग और परमेश्वर मसीह का जो शरीर है कैसे हमारे वो तोड़ा गया उसको वो दर्शाता है। అందుకే ప్రార్థనా కూడికలో మనం బల్ల పెట్టము. इसीलिए प्रार्थना की सभा में मेज को नहीं रखते, ఆరాధన టైంలోనే మనం పెడతాం. और आराधना करते वक्त ही इस मेज को रखा जाता है। యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు బలి అయిపోయినాడు అనే సంగతి గుర్తు చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధన और చేస్తాం. प्रभु यीशु मेरे लिए वहां पे वो बलिदान किया है, उसको वो उसको हमारे स्मरण कराता है। సో కాబట్టి మొట్టమొదట ఆరాధన చేసిన వ్యక్తులను చూసినాం. इसलिए जो सबसे पहले जिसने आराधना किया उस व्यक्ति के विषय में देखा है। సో మనము ఆరాధన చేయుట ద్వారా దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు అంటే మనము తల ఎత్తుకొనే బ్రతుకుతాం కానీ తల దించుకునే పరిస్థితి నీకు నాకు రాదు. और आराधना हम जब आराधना करते हैं तो परमेश्वर कैसे हमें वो संबोधित करता है कि ताकि हम अपने सर को ऊंचा उठाकर जिए, ना कि सर को नीचा रखकर। సో చదివే చదువులో అయినా సరే, और चाहे पढ़ाई क्यों ना हो, చేసే ఉద్యోగంలో అయినా సరే, चाहे वो कोई भी काम क्यों ना చేసే करें, వ్యాపారంలో అయినా సరే, और कोई भी व्यापार क्यों ना करें, నువ్వు ఉంటున్న వీధిలో అయినా సరే, और आप किसी भी जगह पे रह क्यों ना हो, నీ బంధువుల మధ్యలో ఉన్నా సరే, और अपने रिश्तेदारों के बीच में क्यों ना रहो, ఎక్కడున్నా సరే నువ్వు తల ఎత్తుకునే లాగానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ और जहां भी आप रहो आप सर उठा के जियोगे। సో వీళ్ళ మధ్యలో తల దించుకునే పరిస్థితి నీకు రాదు. और इनके बीच में सर नीचे झुकाने का परिस्थिति आपके जीवन में नहीं आएगा। ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. जो आराधना करते हैं इस रीति से परमेश्वर उन्हें आशीषित करता है। సో కాబట్టి రెండో సంగతి చూస్తాం. इसलिए दूसरे विषय को देखेंगे। దాని తర్వాత ఆరాధన చేసిన వ్యక్తి నోవా. और उसके बाद जो आराधना करने वाला व्यक्ति नुआ है। జెనసిస్ 8:20 और 8 और उसके 28 पर 8:20 उत्पत्ति 8 और 8వ అధ్యాయము 20వ వచనము ఆది కాండము రెండో కారణం. और 8 और 20 उसका दूसरा कारण है.
ఆ ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు అనే సంగతి రెండో కారణం చూడండి. और जो आराधना करते हैं परमेश्वर कैसे उन्हें ऊंचा उठाता है उसका दूसरा कारण देखेंगे। 8:20 జెనసిస్ ఆదికాండం 8:20. उत्पत्ति 8 और उसका 20। అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. और उत्पत्ति 8 20 और 21 पढ़ता हूँ। तब नूह ने यहोवा के लिए एक वेदी बनाई और सब शुद्ध पशुएं और सब शुद्ध पक्षियों में से कुछ कुछ लेकर वेदी पर होम बलि चढ़ाए। इस पर यहोवा ने सुखदायक सुगंध पाकर सोचा, मनुष्य के घर में फिर कभी भूमि को शाप ना दूंगा। మనము ఆరాధన చేస్తే భూమి మీదికి మరలా శాపం అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. और इस बात को आप ध्यान दें कि यदि हम आराधना करेंगे तो वापस इस भूमि पर कोई श्राप नहीं आएगा। నోవా బలిపీఠం కట్టినాడు అంటే ఆరాధన చేసినాడు అని అర్థం. और नूह ने वेदी बनाई इसका अर्थ है कि उसने आराधना किया है। మరలా నేను ఎవ్వరిని కూడా శపించను. और फिर परमेश्वर ने कहा कि मैं वापस इस धरती को श्राप ना दूंगा। సో కాబట్టి నోవా కాలములో శాపం అనేది రాకుండా చేసినాడు దేవుడు. और नूह के उस काल में श्राप ना आए ऐसा परमेश्वर ने నోవా किया है। ఆరాధన చేసినాడు కాబట్టి ఆ శపించుట అనేది దేవుడు ఆపేస్తాను అని చెప్పినాడు. और क्योंकि नूह ने वहां पे आराधना किया इसलिए श्राप को मैं रोक दूंगा परमेश्वर ने ఆ कहा। నోవా కాలంలో జరిగింది ఏందో మనందరికీ బాగా తెలుసు. और नूह के काल में क्या क्या हुआ है हम सबको पता है। 40 days and 40 nights ఫుల్గా వర్షం పడింది. 40 दिन और 40 रात और निरंतर वहां पे वर्षा हुई है నాన్ స్టాప్ और बिना रुके కంటిన్యూస్ ఫ్లో. और निरंतर वर्षा। పై నుంచి 40 దినములు 40 రాత్రులు వర్షం అనేది పడింది. आकाश से 40 दिन और रात और निरंतर वर्षा हुई है। జెనసిస్ 7:24 somebody can read. उत्पत्ति 7 और उसका 24 कोई पढ़ेगा। ఆదికాండం 7:24 చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని उत्पत्ति వాక్యం. 7 और 24 देखिए कितना अद्भुत वचन है। ఆ. తెలుగులో చదవండి. और तेलुगु में कोई पढ़िएगा। 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. और 150 दिन तक वो जो पानी है वो धरती पर प्रबल रहा। 40 days 40 nights వర్షం పడితే 150 days భూమి మీద నీళ్లు అలాగే ఉన్నాయి. 40 दिन और 40 रात जब वर्षा हुई लेकिन 150 दिन तक 150 दिन तक वो पानी का प्रबल वहां पे रहा। 5 months और लगभग 5 महीने స్కూల్స్ అండ్ కాలేజెస్ హాలిడేస్. सारे जो स्कूल्स और कॉलेज उनको छुट्टी है। భూమి మీద నీళ్లు 180 దినముల వరకు ఉన్నాయి. और 150 दिन तक ये पानी भूमि पर रहा। వర్షం పడుతున్నప్పుడు ప్రజలందరూ నోవా యొక్క ఓడ ఎక్కడుంది 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 అని ఆ ఓడ కోసం పరుగులు తీసినారు. और जो एक सारे जो 5 महीने ये जो परमेश्वर जो नोआ ने जो जहाज बनाए वो कहाँ पर है सब ढूंढते रहे। నోవా సువార్త ప్రకటించినప్పుడు ఎవ్వరూ వినలేదు. नोआ ने जब सुसमाचार को प्रकट किया किसी ने नहीं सुना అందరూ హేళన చేసినారు. और सब उसको धिक्कारे। కానీ ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో लेकिन जब बारिश की शुरुआत हुई నిదానంగా నీళ్లు పైకి వస్తున్నాయి. और जैसे वो बारिश का पानी वर्षा का पानी जब మోకాళ్ళ ऊपर आ रहा था మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చినాయి. और जब घुटने तक पानी आया నడుము వరకు నీళ్లు వచ్చినాయి. और जब कमर तक पानी आया పీకల వరకు నీళ్లు వచ్చినాయి. और जब गले तक पानी आया ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. और सारे जो घर है वो डूब गए। కొండలన్నీ మునిగిపోతున్నాయి. सारे पर्वत वो डूब गए గుట్టలన్నీ మునిగిపోతున్నాయి. और నీళ్లు పై వరకు వెళ్ళిపోతున్నాయి. और जो पानी वो ऊपर तक आ गया ఓడ మాత్రం పైకి అలాగే लेकिन వెళ్తుంది. वो जहाज पानी के ऊपर ही रहा। ప్రజలందరూ కూడా ఆ యొక్క నీళ్ళల్లో పూర్తిగా చనిపోయినారు. और सारी प्रजा उस पानी में पूर्ण रीति से डूब के मर गए। నోవాహు మరి 180 దినముల తరువాత నోవాహు ఓడలో నుండి బయటికి వచ్చినట్టు మనం చూస్తాం. 150 दिन के बाद नूह उस जहाज से बाहर आया ये हम देखते हैं। ఆ బయటికి వచ్చిన తరువాత నోవా చూసింది ఏంటి అంటే అన్ని శవాలే కనిపించినాయి ఆయనకి. और जब वो बाहर आया नूह ने और क्या देखा कि हर जगह पे वो मनुष्य के शव है। ప్రజలందరూ చనిపోయినారు. सारी प्रजा वहां पे मृत्यु पाई है। పక్షులన్నీ చనిపోయినాయి. सारी पक्षी और पशु वहां पे मृत्यु వైల్డ్ पाए हैं। యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ చనిపోయినాయి. और जंगली जानवर हो घर के पशु क्यों न सब वहां पे मृत्यु पाए हैं। ఒక వ్యక్తి చనిపోయి 150 దినముల వరకు నీళ్ళల్లో అలాగే ఉన్నాడు అంటే ఎంత కంపు వస్తుందో కదా ఆ శవానికి. और 150 दिन तक यदि वहां पर वो अगर किसी मनुष्य का शव हो तो कितना वहां पे वो दुर्गंध आएगा। నోవా ఓడలో నుంచి బయటికి వచ్చేసరికి అన్ని శవాలే కనిపించినాయి. और नूह जब उस जहाज से आया तो उसको पूर्ण जगह पे पूर्ण खंबु मनुष्य के शव वासना। देखे और बड़ा दुर्गंध। ఇప్పుడు 21 చదవండి. 8:21 और జెనసిస్ 8:21. और उत्पत्ति 8 और उसका 21 पढ़िएगा। అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి
इस पर यहोवा ने सुखदायक सुगंध पाकर అప్పటి వరకు భూమి మీద మొత్తం శవాల కంపే వచ్చింది. तब तक वहां पे पूरे मनुष्य के शब्द का दुर्गंधी था। ఎప్పుడైతే నోవా బలిపీఠం కట్టినాడో तब नोवा ने इस वेदी को बनाया ఆ యొక్క బలిపీఠం మీద పవిత్ర పక్షులని పవిత్ర పశువులని అర్పించినప్పుడు ఆ యొక్క పొగ అనేది పైకి వెళ్ళిపోయింది. और तब फिर वहां पे जब पशु शुद्ध पक्षियों का जब बलि किया तो उसका सुगंध ऊपर आकाश तक गया है। మూడో ఆకాశంలో ఉన్న దేవుని యొద్దకు ఆ వాసన వెళ్ళిపోయింది. तीसरे आकाश में जो परमेश्वर निवास करता है वहां तक वो सुगंध गया है। అప్పుడు యెహోవా ఇంపైన సువాసన. अब परमेश्वर कहता है सुखदायक सुगंध। అప్పుడు దేవుని నోట్లో నుండి ఆశీర్వాదపు మాటలు వచ్చేసినాయి. और तब परमेश्वर के मुख से आशीष की बातें निकली हैं। ఇకపై నరులను బట్టి నేను భూమిని మరలా శపించను. अब इस पक्ष में मनुष्य के इस भूमि पर मैं अभी उसको कभी श्राप ना करूंगा। ఎవరైతే ఆరాధన చేస్తారో మీరంతా శపింపబడ్డ ప్రజలు కాదు. और जो भी जो आराधना करता है वहां पे वो श्रापित वो मनुष्य नहीं है। మీరంతా దీవింపబడ్డ ప్రజలు. और आप सब जो आशीषित आप प्रजा बने हैं। ఆ గమనంలో మనము ఉండి ఆరాధన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. और उस में यदि हम करके आराधना करते और भी वो ऊंचा महिमित बात होती है। ఆరాధన చేయటం ద్వారా నాకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే ఒకటి తల ఎత్తుకొని బ్రతుకుతాను. और आराधना करने से जो हमको और आप मुझको जो आशीष मिलता है वो क्या है? सर उठाने का अधिकार। రెండవది శపించుట అనేది నా దగ్గరికి రాదు. दूसरा हम श्राप में हम श्राप हमारे ऊपर नहीं आता। 8:21 కింద భాగం నేను చదువుతున్నాను. और 8:21 और Genesis. उसके 21 का आखिरी भाग। ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. यदि भी मनुष्य के मन में बचपन से जो कुछ उत्पन्न होता है वो बुरा ही होता है, तो भी जैसा मैंने सब जीवों को अब मारा है वैसे उनको फिर कभी ना मारूंगा। సో కాబట్టి జైసే मैंने జీవిత్ को मारा है సంహరించుట అనేది జరగదు. ఇది మూడో ఆశీర్వాదం. ओके, जैसे मैंने जीवों को अब मारा है अब मैं उसे कभी ना मारूंगा, ये एक आशीष की बात है। నేను ఆరాధన చేయటం ద్వారా నాకు కలిగే మూడో ఆశీర్వాదం ఏంటంటే నేను సంహరించబడను. और जो आराधना करने से मुझे तीसरा आशीष क्या मिलता है कि मैं मृत्यु ना पाऊंगा। నాతో ఉన్న వాళ్ళు కూడా సంహరింపబడరు. और मेरे साथ जो रहेंगे वो भी ना मरेंगे। సో నోవా యొక్క భార్య, ఆయన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడన్లు. और नोवा, उसकी पत्नी, उसके 3 लड़के और उनकी 3 लड़कियों की पत्नियां, వాళ్ళు 8 మంది రక్షింపబడ్డారు. और वहाँ पे जो 8 लोग हैं वहाँ पे वो వాళ్ళు उद्धार पाए हैं। సంహరించుట అనేది ఎరగకుండా వాళ్ళు జీవించినారు. और వాళ్ళు సంహరింపబడలేదు, మారే నై గయే. हाँ, वो मारे नहीं गए इसलिए वो जीवित वहाँ पे वो जीवन पाए हैं। నేను కూడా ఆరాధన చేస్తే मैं भी मारा नहीं जाऊंगा. और हम भी यदि आराधना करें तो हम भी ये मृत्यु नहीं हम मारे नहीं जाएंगे। మరణము చూడకుండా నిత్య జీవానికే మనం కొనిపోబడతాం. और मृत्यु ना देखते हुए नित्य जीवन में हम प्रवेश कर पाएंगे। సో కాబట్టి మూడు ఆశీర్వాదాలు మనం చూసినాము. और 3 आशीषों को आराधना के पक्ष में देखा। ఒక్కసారి అబ్రహాం దగ్గరికి వస్తాం. फिर एक बार अब्राहम के पक्ष में आएंगे। ఆదికాండము 22 और उत्पत्ति उसका 22 22 16th verse. उसका 16वां। ఆదికాండము 22:16. उत्पत्ति 22 और उसका 16वां वचन। నాలుగో ఆశీర్వాదం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. और देखिए आशीष, चौथी आशीष कितना अद्भुत लिखा गया है। నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. यहोवा की ये वाणी है कि मैं अपनी ही शपथ खाता हूँ कि तूने जो ये काम किया कि अपने पुत्र वरन अपने इकलौते पुत्र को भी नहीं रख छोड़ा, इस कारण मैं तुझे आशीष दूंगा। తన సొంత కుమారుణ్ణి అర్పించడానికి వెళ్ళినాడు. और अपने स्वयं के पुत्र को अर्पण करने के लिए वो चल लिया है। అర్పించడానికి వెళ్ళినాడు అంటే ఆరాధన చేయడానికి వెళ్ళినాడు అని అర్థం. और वहाँ पे चला है उसका अर्थ है आराधना करने के लिए वो चला है। అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు అర్పిస్తున్నాను తండ్రి అని అంటాం. और इसलिए जब हम आराधना करते हैं, ये समर्पण करते हैं, इस शब्द को हम इस्तेमाल करते हैं। అర్పించడం అంటే ఆరాధన అని అర్థం. और समर्पण करना आराधना करने का अर्थ है। సో కాబట్టి ఈ యొక్క ఇక్కడ అబ్రహాము తన సొంత కుమారుణ్ణి వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి. और क्योंकि तूने अपने एक पुत्र को वहाँ पे अर्पण करने के तू पीछे नहीं हटा, इसलिए मैं तुझे आशीष दूंगा। ఆరాధన చేసే వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. जो आराधना करते हैं परमेश्वर उन्हीं को आशीष देता है। ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డ ప్రజలు. और आराधना करने वाले हर जो जन है वो आशीष की वो प्रजा बन जाती है। 17th verse 22:17 Genesis. और నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను
నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. उत्पत्ति 22 और 17, इस कारण मैं निश्चय तुझे आशीष दूंगा और निश्चय तेरे वंश को आकाश के तारागण और समुद्र के तीर की बालू की किनको के समान अनगणित करूंगा। నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. और तेरा जो वंश है निश्चय आकाश के तारे जैसे मैं उसको विस्तार करूंगा। సంతానాన్ని విస్తరింపజేస్తాడు. और तेरे संतान को मैं विस्तार में बदलूंगा। ఇది నాలుగో ఆశీర్వాదం. ये चौथा आशीष है। నేను ఆరాధన చేస్తే मैं आराधना करने से నా సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. मेरे जो संतान को परमेश्वर वहां पे उसको बढ़ोतरी विस्तार में करता है। నీ సంతానము విస్తరించబడాలి అని అంటే और यदि आपके संतान यदि वो बढ़ने हैं, विस्तार होना है उनका నువ్వు कहने దేవుని से, ఆరాధన చేయాలి. तो आपको आराधना करना होगा। సో కాబట్టి మన పిల్లలు ఆశీర్వదింపబడాలి, వాళ్ళు విస్తరించబడాలి, వాళ్ళు అక్కడికే ఆగిపోకూడదు. నా పిల్లలలో గొడ్డుతనం ఉండకూడదు, నా వంశం ముందుకు వెళ్ళాలి, దేవుని ప్రజలు ఈ భూమి మీదకి రావాలి అని అంటే మనము ఆరాధన చేస్తే విస్తరించబడతాం. और यदि हम अपने संतान के विषय में यदि हम चाहते कि वो न रुके, उनकी आशीष न रुके और वो विस्तार से बढ़ते जाए, तो आपको और मुझको आराधना करना होगा। 18వ వచనంలో 5వ ఆశీర్వాదం, और 22:18 5th బ్లెస్సింగ్, और जो पांचवा जो अंश है वो 22 के वचन भाग में लिखा गया है 18th వర్స్. और 18 वचन में लिखा गया है। మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. और पृथ्वी की सारी जाति अपने को तेरे वंश के कारण धन्य मानेंगे, क्योंकि तूने मेरी बात मानी है। భూలోకములోని జనములందరూ కూడా నీ సంతానము వలన ఆశీర్వదింపబడతారు. और सारी जातियां जो इस संसार में हैं तुम्हारे संतान के कारण वो आशीष पाएंगे। ఇది 5వ ఆశీర్వాదం. और ये पांचवा आशीष का अंश है। నేను ఒక్కన్ని ఆశీర్వదింపబడతాను అనంటే అక్కడితోని ఎవరు ఆగిపోరు. और मैं स्वयं ही मैं इससे आशीष पाऊं, ऐसा कोई वहां पे रुकता नहीं है। నా పిల్లలు ఏమైనా అయిపోని, నా మన్మన్లు మన్మరాన్లు ఏమైనా అయిపోని, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని ఎవరు కూడా ఆలోచించరు. और कोई ऐसा कोई विचार नहीं करता है कि मैं आशीष पाऊं, लेकिन मुझे क्या फर्क पड़ता है कि मेरे रिश्तेदार वो आशीष ना पाए या मेरे सगे संबंधी आशीष ना पाए, ऐसा నా कोई विचार नहीं పిల్లలు కూడా करता। దీవింపబడాలి और मेरे जो संतान है वो भी आशीषित होने चाहिए। అని అంటే నువ్వు ఆరాధన చెయ్యాలి. तो अगर आपको ये चाहिए तो आपको आराधना करना होगा। మా అమ్మ నాయన ఆరాధన చేసినారు, मेरे माता पिता ने आराधना किया है, మా అమ్మ నాయన కూడా రక్షణ పొందినారు. मेरे माता पिता ने भी उद्धार को पाया है। ఇదే చర్చ్, और यही कलीसिया, ఈ చర్చ్ తప్ప వేరే చర్చ్ మాకు తెలియదు. और इस कलीसिया के अलावा मुझे कोई दूसरी कलीसिया नहीं पता। చిన్నగున్నప్పటి నుండి మమ్మల్ని ఈ చర్చ్కే వాళ్ళు నడిపించినారు. और बचपन से ही इसी कलीसिया में वो हमने चलाए हैं। పక్కన వేరే చర్చ్ ఉంది, అక్కడ 1,00,000 మంది కూడుకుంటున్నారు, 2,00,000 మంది కూడుకుంటున్నారు అంటే కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు, మా అమ్మ నాయన వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. और मेरे बाजू में वहाँ पे जहाँ पे एक और एक कलीसिया है जहाँ पे 1 लाख 2 लाख आते हैं, ना मैं कभी गया ना मेरे परिवारवासी कभी गए। మా అమ్మ నాయన పంపించలేదు అటువంటి చర్చెస్కి మమ్మల్ని. और मेरे माता पिता ने ऐसे कलीसिया में ऐसे जगह पे हमें नहीं भेजा, ఈ స్థలానికే మమ్మల్ని నడిపించినారు. इसी स्थान में वो लेकर आए हैं। సో ఖచ్చితంగా మా అమ్మ నాన్నలు దేవుణ్ణి ఆరాధన చేసినారు కాబట్టి దేవుడు వారి సంతానమైన మమ్మల్ని ఆశీర్వదించినాడు. और क्योंकि मेरे माता पिता ने उस परमेश्वर की आराधना की है, इसलिए परमेश्वर ने हमें उसके संतान होने के कारण उसको आशीष दिया है। సో నా ద్వారా, నా పరిచర్య ద్వారా ఖచ్చితంగా కొద్ది మంది అయినా మేలు పొందుతున్నారు అని నేను నమ్ముతున్నాను. और मेरे सेवकाई द्वारा और मेरे सुसमाचार प्रकट करने के द्वारा निश्चय कुछ लोग आशीष पा रहे, ये मैं विश्वास करता हूँ। నీ సంతానాన్ని బట్టి భూలోకంలోని జనములందరూ ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధన और చేయాలి. तेरे संतान की वजह से सारी जातियां आशीष पाना है, तो आपको आराधना करना होगा। నాకు 2 బాబులు ఉన్నారు. और मुझे 2 बेटे हैं। నా పెద్ద బాబు వాడు 3 ఇయర్స్ ఉన్నప్పుడు और जो मेरा बड़ा बेटा जब 3 वर्ष का था, నేను వానికి చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ప్రార్థన నేర్పించినాను, ఒక మాట నేర్పించినాను. और बचपन से ही एक प्रार्थना का जो अंश है मैंने उसको सिखाया। నీకు ఎవరు ఏది ఇచ్చినా సరే, आप तुझे कोई भी कुछ क्यों ना दे, ఓ చాక్లెట్ ఇచ్చినా, चाहे वो चॉकलेट हो, బిస్కెట్ ఇచ్చినా, चाहे बिस्किट हो, లాలీపాప్ ఇచ్చినా, कोई लॉलीपॉप हो, ఏది ఇచ్చినా సరే कोई भी कुछ क्यों ना दो, నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని తినేసాయి. और धन्यवाद प्रभु ये कह के उसे खा ले। ఏం చెప్పినాను? और क्या कहा? నీకు ఎవరు ఏది ఇచ్చినా సరే థ్యాంక్ యూ జీసస్ ఆ ఒక్క మాట పలికి నువ్వు దాన్ని తీసుకో. और तुझे कोई भी क्यों ना कुछ दे, उसे स्वीकार करके धन्यवाद प्रभु करके उसे खा ले। దానికి బదులుగా నా బాబు నాకు మళ్ళీ రివర్స్ ఇంకో ప్రశ్న అడిగినాడు. और उसके पक्ष में मेरे बेटे ने मुझसे एक प्रश्न को पूछा, పప్పా నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు? और यदि पिताजी यदि मैं प्रभु को धन्यवाद प्रभु यीशु मसीह कहूँ तो प्रभु मुझसे क्या उत्तर देगा? నువ్వు చెప్పినట్టు నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తాను.
और आपने जैसा कहा वैसे मैं प्रभु यीशु मसीह को धन्यवाद कहूंगा। దానికి బదులుగా జీసస్ ఏం చెప్తాడు? और उसके बदले प्रभु यीशु मसीह मुझे क्या कहेगा? 3 ఇయర్స్ చిన్న బాబు 3 वर्ष का ये छोटा सा जो लड़का తండ్రికి ఒక ప్రశ్న అడిగినాడు. और पिता को एक प्रश्न पूछा है ఏం సమాధానం చెప్పాలి? और उसको क्या उत्तर देना है? మీరైతే ఏం చెప్తారు? आप क्या उत्तर देंगे? నేను నా బాబుకి ఒకే మాట చెప్పినాను. और मैंने मेरे बेटे से एक ही अंश बात को कहा, నాన్న మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్తే यदि इस प्रभु यीशु मसीह को यदि हम धन्यवाद कहते हैं तो జీసస్ మనకి వెల్కమ్ అని అంటాడు. और प्रभु यीशु मसीह हम कहेगा कि स्वागत है करके कहेगा, వెల్కమ్. स्वागत है। మనం యేసుక్రీస్తు ప్రభుల వారికి థ్యాంక్ యూ చెప్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి వెల్కమ్ అని మనకి స్వాగతం పలుకుతాడు. और प्रभु यीशु मसीह को यदि हम धन्यवाद करके उसके नाम के ऊपर धन्यवाद कहेंगे तो प्रभु यीशु मसीह हमें कहेगा कि तेरा स्वागत है। సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పరలోక రాజ్యంలో నిలబడి ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఆయనకు థ్యాంక్ యూ చెప్తారో, ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయినావు, నా కొరకు సమాధి చేయబడ్డావు, నా కొరకు తిరిగి లేచినావు, ఎంతో గొప్ప రక్షణ నాకు ఇచ్చినావు, నీకు వందనాలు అని ఎవరైతే వందనాలు 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 చెప్తారో, और प्रभु यीशु मसीह जो स्वर्ग में विराजमान जो वहाँ पर खड़ा है, और यदि उसके पक्ष में हम यहाँ पे ऐसी आराधना करते हैं कि परमेश्वर तूने मेरे लिए अपने आप को समर्पण कर दिया, तूने उस समाधि को लिया है और तू फिर से जी उठा है, और मैं तुझे लाखों लाख धन्यवाद कहता हूँ, ऐसा कहने से అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి అంటే और వెల్కమ్ परमेश्वर వెల్కమ్ 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 ఓ మై సన్ వెల్కమ్ ఓ మై డాటర్ వెల్కమ్. और तब परमेश्वर हमसे प्रभु यीशु मसीह हमसे क्या कहेगा? हे मेरी बेटी मैं तेरा स्वागत 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 करता हूँ। యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఉండి వెల్కమ్ అని అంటున్నాడు. प्रभु यीशु मसीह जो स्वर्ग में विराजमान है, उस स्वर्ग में रहकर वो हमारा स्वागत करेगा। ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యానికే వెళ్తారు. आराधना करने वाले हर जो लोग हैं उस राज्य में वो जाएंगे। అందుకే బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. इसीलिए पवित्र शास्त्र में इस आराधना को बहुत ही प्रमुखता दी गई है। ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు आदम और हव्वा ने जब वो पाप किया, దేవుడు వాళ్ళని గెట్ అవుట్ అని అన్నాడు. और परमेश्वर ने यहाँ से तुम निकल जाओ करके कहा, గెట్ అవుట్, निकल जा, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్. निकल जा मेरी उपस्थिति से तू निकल जा। ఇప్పుడు నువ్వు నేను గనక ఆరాధన చేస్తే यदि आप और मैं यहाँ पे आराधना करेंगे तो ఏ నోటితోనైతే దేవుడు గెట్ అవుట్ అని అన్నాడో जिस मुंह से परमेश्वर ने तू निकल जा करके हमको कहा, అదే నోటితోని వెల్కమ్ అని అంటాడు. और उसी मुंह से वो कहेगा तेरा स्वागत है। సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. इसीलिए बड़े ध्यान से हमें रहना है। ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. आराधना को बहुत ही प्रमुखता दी गई है। ఆరాధన అంటే కేవలం ఇక్కడికి వచ్చి చేయడం కాదు. आराधना कहने से यहाँ के वो करना नहीं है, ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. हर दिन परमेश्वर की आराधना करनी है। సో కాబట్టి ఈ యొక్క మాటలు మనము గుర్తుపెట్టుకుంటాం. इन विषयों को हम ध्यान देंगे, स्मरण में ఆరాధన रखेंगे, కొరకు కొన్ని లేఖన భాగాలు మనం చూస్తాం. और आराधना के कुछ वचन भाग को देखेंगे। సో ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఆరాధన వలన కలిగే లాభం ఏంటి, లేకపోతే ఆశీర్వాదాలు ఏంటి. अब तक हमने आराधना के पक्ष में आशीष क्या है, हम आराधना करने से हमें क्या लाभ मिलता है ये देखा है, సో ఆ సంగతి చూసాం. इस विषय को देखा। ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చదువుకున్న లేఖన భాగానికి వస్తాం. अब हमने जो पढ़े हुए भाग को हम आएंगे, హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు. और हिब्री को लिखी गई पत्रिका उसका 7 उसका 24 और 25। ఆ సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం మనం చదువుతున్నాం. और सार्वत्रिक कलीसिया का जो अभिवचन दिया गया है उस वचन को पढ़ेंगे। నేను చదువుతున్నాను 24-25 గమనించండి. और 24-25 ఈయన पढ़ता हूं। నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. इब्रानी 7 24 और 25 पढ़ता हूँ। पर ये युगान युग रहता है, इस कारण उसका याजक पद अटल है, इसलिए जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वो उनका पूरा पूरा उद्धार कर सकता है, क्योंकि वे उनके लिए विनती करने को सर्वदा जीवित है। సో చేసే మనం ధ్యానించేది ఏంటి అంటే రక్షణ అనే పదాన్ని కొంచెం ధ్యానించడానికి ట్రై చేస్తాం. और इस उद्धार इस शब्द पे थोड़ा सा हम ध्यान मनन करेंगे। సో ఈ యొక్క రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి इस उद्धार के शब्द को समझने के लिए బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఈ యొక్క రక్షణని పోల్చినారు. और पवित्र शास्त्र में इस उद्धार के विषय में कुछ उदाहरण दिए गए हैं। మనము డైలీ యూజ్ చేసే వస్తువులే అవి.
और हर दिन प्रतिदिन यूज करने वाली वस्तु ही है। ఆ యొక్క వస్తువుల యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థమైతే और उस वस्तु की जो प्रमुखता है, उसका इंपॉर्टेंस यदि आप हम समझेंगे तो ఆ రక్షణ అంటే ఏందో మీకు అర్థమైపోతుంది. और तो उद्धार क्या है हम समझ पाएंगे। ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థం అవ్వకపోతే यदि इस वस्तुओं की प्रमुखता अगर हम ना समझे तो మీకు రక్షణ అంటే ఏందో ఇంక అర్థమే కాదు. उद्धार क्या है आप नहीं समझ पाओगे। ఉదాహరణకి ఫస్ట్ థింగ్ और उदाहरण के लिए पहला जो ఐజయా 59:17 और यशायाह उसका 59 उसका 17 वचन भाग 59 యెషయా 17 వచనం 59:17 ఆ రక్షణ అనే పదాన్ని కొన్ని వస్తువులతో పోల్చినారు. और उद्धार को कुछ वस्तुओं से उसको वहां पे उसको उसका कंपैरिजन किया गया है। ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థమైతే రక్షణ అంటే ఏందో అర్థమైనట్టే. और इस वस्तु की प्रमुखता यदि आप समझोगे तो उद्धार क्या है आप और मैं समझ पाएंगे। చూడండి 59:17 ఐజయా और यशायाह की उसका 59 उसका 17 वचन भाग నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. उसने धर्म के को झिलम के समान पहन लिया और उसके सिर पर उद्धार का टोप रखा गया। ఆ రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. और इस उद्धार को सिर के ऊपर एक टोप के नाई उसे रखा गया। రక్షణ అనే పదాన్ని వాక్యంలో ఏం చేసినారంటే హెల్మెట్ అనే వస్తువుతో పోల్చినారు. और उद्धार कहने से जो मुकुट के नाई हम कह सकते हैं वो सिर पर रखा गया। इस उद्धार विषय में हम कह सकते हैं। హెల్మెట్ అనే పదం యొక్క దాని యొక్క పనితత్వం నీకు నాకు అర్థమైతే రక్షణ అంటే ఏందో అర్థం అయిపోయినట్టే. और सर का कवच हम कह सकते हैं और ये सर के कवच को यदि हम समझे तो उद्धार क्या है आप और मैं समझ पाएंगे। ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు ఎలా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే నాకు ఎలా ఉంటుంది? सर का कवच पहन के जो हेलमेट है यदि उसको पहनेंगे तो हमको जब गाड़ी चलाते तो हमको कैसा लगता है, जब नहीं पहनते तो कैसा लगता है। అర్థమవుతుందా మీకు? आपको समझ में आया। నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు లోపల ఒక నిశ్చయత అనేది ఉంటుంది. और यदि इस सर के कवच को हेलमेट को यदि मैं अपने सर पे पहनकर गाड़ी चलाऊं तो मुझे थोड़ा सा धैर्य मुझे मिलता है। నాకు ఉండే నిరీక్షణ ఏంటి అంటే और मेरी आशा उसमें क्या है, జరగకూడని ప్రమాదము ఏది జరిగినా సరే और न घटने वाली घटना यदि घटे तो నా మిగతా అవయవం నా బాడీ మొత్తం ఏమైపోయినా సరే నా తల మాత్రం ఎట్లుంటుంది? और यदि मेरे सारे शरीर को चाहे कुछ भी घाव क्यों ना है लेकिन उस सर के कवच पहनने से मेरे सर में क्या होगा, वो सुरक्षित रहेगा। నేను బండి మంచిగానే నడిపిస్తాను. और मैं तो अच्छी तरह से गाड़ी चलाता ట్రాఫిక్ हूँ రూల్స్ అన్ని కరెక్ట్ గా పాటించి నడిపిస్తాను. और सारे जो नियम है उनको मैं पालता हूँ। నా ఎదురుగా వచ్చేవాడు మంచిగా నడిపియాలి కదా. लेकिन मेरे सामने वाला जो आ रहा है उसे तो ढंग से नियमों का पालन करके चलाना है ना। సో కాబట్టి ప్రమాదం ఏ విధంగా వస్తుందో తెలియదు. और किस प्रकार ये घटना घटती पता नहीं, అందుకే నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తాను. इसलिए सर के कवच हेलमेट को पहन के मैं उस गाड़ी चलाता సో हूँ। రక్షణ అంటే హెల్మెట్. और उद्धार कहने से सर का कवच। సో హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు లోపల నిశ్చయత అనేది ఉంటుంది. और सर का कवच पहनकर हेलमेट पहनकर गाड़ी चलाएंगे तो हमें एक आशा रहती है कि मैं सुरक्षित हूँ। రక్షణ అంటే నిశ్చయత. और उद्धार कहने से यहाँ पे हमें भरोसा है। లోపల హృదయంలో నిశ్చయత, और हमारे हृदय में ये भरोसा है ఆ కన్ఫర్మేషన్. और उसका अर्थ है कि ये निश्चय है। సో కాబట్టి రక్షణ పొందలేదు, నాకు యేసు ప్రభు వద్దు, నాకు రక్షణ వద్దు అనే వ్యక్తులు ఒక స్థలానికి వెళ్తారు. और यदि कोई ऐसा व्यक्ति है, जैसे व्यक्ति यदि जो उद्धार जो बोलते हैं कि मुझे प्रभु यीशु मसीह नहीं चाहिए, मुझे उद्धार नहीं चाहिए, एक जगह पे वो जाते हैं। ఓ జగకు తోడ ఆ యొక్క స్థలానికి కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. और बाइबल में पवित्र शास्त्र में उन ऐसे स्थानों को कुछ नाम दिया गया है। ఆ 5 పేర్లు మనం చూస్తాం. और 5 नाम देखेंगे। యోబు గ్రంథం 10వ అధ్యాయం యోబ్ उसका 10 చూడండి. देखिए। యోబు గ్రంథము 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. और యోబ్ की पुस्तक उसका 10 और उसके जो आखिरी तीसरे 3 वचन भागे देखेंगे। సో యోబు గ్రంథము 10వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుతాం. చదవండి. యోబ్ उसका 10, 22, 20, 21, 22 पढ़ता हूँ। क्या मेरे दिन थोड़े नहीं, मुझे छोड़ दे और मेरी ओर से मुंह फेर ले कि मेरा मन थोड़ा शांत हो जाए, इससे पहले कि मैं वहाँ जाऊँ जहाँ से फिर न लौटूंगा, अर्थात अंधियारे और घोर अंधकार के देश में जहाँ अंधकार ही अंधकार है और मृत्यु के अंधकार का देश जिसमें सब कुछ गड़बड़ है और जहाँ प्रकाश भी ऐसा है जैसा अंधकार। 20వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. और వర్స్ 20 I am reading. 20 वचन भाई पढ़ रहे हैं, ध्यान दीजिएगा। నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. और क्योंकि मेरे दिन थोड़े नहीं, मुझे छोड़ दे
और मेरी और मुंह से फेर ले कि मेरा मन थोड़ा शांत हो जाए। ఈ యొక్క 3 వచనాలలో నరకానికి ఉన్న 5 పేర్లు ఉన్నాయి. और इन 3 वचन भाग में जो नरक है उसको 5 जो नाम है वो यहाँ लिखे हैं। దేశము 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 అని 5 పర్యాయములు తెలుగు బైబిల్లో వచ్చింది. और तेलुगु में तो देश देश करके लिखा, ऐसे 5 बार वहाँ लिखा गया है। నరకానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే తిరిగి వెలుపలికి రా జాలని దేశము. और नर को और एक नाम क्या दिया गया है कि जिस जगह पे जो जाए वहां पे वो उससे वापस नहीं आ सकता। వాపిస్ నై ఆనే వాలా దేశ్, తిరిగి వెలుపలికి రా జాలని దేశము. और वापस न आने वाला वो देश है। ఒక్కసారి పొరపాటున నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు వద్దు అని అన్నావంటే ఆ దేశానికి నువ్వు వెళ్ళిపోయినావంటే మరలా నిన్ను తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు, గుర్తుపెట్టుకో. और यदि आप प्रभु यीशु मसीह को उसको इनकार कर दोगे, उसके उद्धार को इनकार कर दोगे, यदि आप फिर उस नरक के देश में चले गए तो आपको वापस लेने वाला कोई नहीं है। సో కాబట్టి తిరిగి వెలుపలికి రాజాలని దేశము. और न वापस न आने वाला वो देश। 21వ వచనం 21 वचन भाग। అంధకారము మరణాంధకారము గల దేశము. और अंधेरे और घोर अंधकार का देश। అంధకారము అండ్ మరణాంధకారము గల దేశం. अंधेरा और घोर अंधकार का देश। అగ్ని నిత్యము మండుతూనే ఉంటుంది, वहां पे आग निरंतर जलती रहती है ఇంకా అంధకారమే ఉంటుంది. और लेकिन तो भी अंधकार है। సో కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు इस संसार में रहते हुए ఇంట్లో గనక కరెంటు పోతే यदि अपने हमारे घर में बिजली चली जाए నేనేం చేస్తానంటే ఒక క్యాండిల్ ముట్టిస్తాను. और मैं क्या करता हूँ, एक जो दिया है उसको जलाता हूँ ఆ క్యాండిల్ ముట్టిస్తే అంతా వెలుగు వస్తుంది. और वो दिया जलाने से हर जगह पे थोड़ा सा उजाला आ जाता है। కానీ నరకంలో మాత్రం ఎల్లప్పుడూ అగ్ని మండుతూనే ఉంటుంది. लेकिन उस नरक में हमेशा वो आग जलती रहेगी నిత్యము నిప్పులు మన పైకి వస్తూనే और ఉంటాయి. निरंतर वो आग की लपटें आती रहेंगी, కానీ ఇంకా అది అంధకారముగానే ఉంటుంది. लेकिन तो भी वो अंधेरा वहां पे रहेगा। నీకు వెలుగే కనపడదు, మొత్తం చీకటే. आपको उजाला नहीं दिखेगा क्योंकि केवल अंधेरा ही है। అక్కడ ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. वहां पे क्या हो रहा है आपको पता नहीं। అంధకారము మరణాంధకారము గల దేశం. अंधेरा घोर अंधकार का देश। 22వ వచనం और 22 वचन भाग। కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశము. और मृत्यु के अंधकार का देश కటిక చీకటి. और घोर अंधकार సో కాబట్టి గాఢాంధకారమయమైన దేశం. और अंधकार ही अंधकार का ये देश। లోపలికి వెళ్తా ఉంటే ఇంకా అంధకారమే, ఇంకా చీకటే. जितना अंदर आप जाते रहोगे और घोर अंधेरा और अंधेरा है। సో కాబట్టి అటువంటి దేశము నుండి నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. और ऐसे देश से मैं बच गया हूँ, वो ही उद्धार है। సో 22వ వచనం 2వ లైన్ చదువుతున్నాను. భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు. और 22 में हिंदी में लिखा है मृत्यु के अंधकार का देश। భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. और गड़बड़ करने वाला मृत्यु के अंधकार का देश। గడబడ్ కర్నే కా దేశ్, భ్రమ పుట్టించే దేశం. और गड़बड़ करने वाला देश। అసలు ఈ స్థలానికి నేను ఎట్లా వచ్చినాను? इस स्थान में मैं कैसे आ गया? ఈ స్థలానికి ఎవరు తీసుకొచ్చినారు? इस स्थान में मुझे कौन लेकर ఈ आया? స్థలము నుండి కాపాడే వాళ్ళు ఎవరు? इस स्थान से बचाने वाला कौन है? భ్రమ. और ये सब गड़बड़ है। మనకేమీ అర్థం కాదు. ये कोई गड़बड़ हमें समझ नहीं నువ్వు पाएंगे। ఏ దేవుని అయితే మొక్కినావో, ఏ దేవునికైతే గుళ్ళు కట్టినావో, ఏ దేవుని పేరట నువ్వు హోమాలు యజ్ఞాలు చేసినావో, పాదయాత్రలు చేసినావో, ఆ దేవుడు కూడా అక్కడనే ఉంటాడు. और जिस देश को आपने देव को आपने जिसको पूजा है, जिस देश में आपने वहाँ पे उसके तंत्र मंत्र आपने पढ़े हैं और वो देव वहाँ पे नहीं है। నువ్వు పొయ్యి చూసేసరికి నువ్వు మొక్కిన దేవుడు కూడా ఆనే ఉంటాడు. और आप जिस देव को पूजा करते वो देव भी वहाँ पर है। భ్రమ. और ये गड़बड़ है। నువ్వేంది ఇక్కడ వచ్చినావు? और तू क्यों यहाँ पे कैसे आ गया? నువ్వే రక్షిస్తావు అనుకున్నాం. और तू ये बचाएगा हमने నీకు सोचा। ఎన్నో పూజలు చేసినాం, और कितने पूजा पाठ ఎన్నో किया, హోమాలు చేసినాం, ఎన్నో యజ్ఞాలు చేసినాం. कितने बलि की, कितने यज्ञ किए। నువ్వు ఇక్కడ ఉన్నావేంది? तू इधर है क्या? నిన్ను ఇక్కడికి పంపించిన దేవుడు ఎవరు మరి? तेरे को यहाँ भेजने वाला कौन वो परमेश्वर నువ్వు है? అసలైన దేవునివి కాదా? क्या तू अच्छा सच में वो देव नहीं है? భ్రమ. और ये गड़बड़, ये भ्रम है, ఎవరికి అర్థం కాదు. किसी को नहीं समझ में आएगा। భ్రమ పుట్టించే దేశం. और गड़बड़ करने वाला, भ्रम रखने वाला वो देश। వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక మునుపు. और उस अंधेरे, उस अंधकोर अंधकार के देश में जाने से पहले, వెలుగే చీకటిగా గల దేశం. और जहाँ पे उजाला होते हुए भी अंधकार वाला देश। యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు.
प्रभु यीशु मसीह उजाले के नए संसार में आया है। ఆ యొక్క వెలుగును నువ్వు వద్దనుకుంటున్నావు. उस उजाले को आप नहीं चाहते हो, ऐसा आप कह रहे हो। కాబట్టి ఈ స్థలానికి నువ్వు వెళ్ళిపోతావు. इस स्थान पे आप चले जाओगे। ఈ స్థలము నుండి నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. इस स्थान से परमेश्वर ने मुझे बचा लिया और ये आशा ही उद्धार है। హృదయంలో ఉన్న నిశ్చయత, और इस हृदय में रहने वाली ये भरोसा, ये आशा, నాకు ఆ నిశ్చయత ఉంది. मुझे वो आशा, वो भरोसा है। ఇటువంటి స్థలానికి నేను వెళ్ళను. ऐसी जगह पे मैं नहीं जाऊंगा, ఈ దేవుడు నన్ను రక్షించినాడు. क्योंकि इस परमेश्वर ने मुझे बचा ఈ लिया है। స్థలము నుండి నేను రక్షణ పొందుకున్నాను. इस स्थान से मुझे उसने बचा लिया है। అదే హెల్మెట్ అని అన్నాం. उसी सर का कवच हम कह सकते हैं। సో కాబట్టి రక్షణ అంటే హెల్మెట్. उद्धार कहने से सर का कवच। రెండు రెండు చూడండి. दूसरा देखेंगे 60:18 ఐజయా और ये शायद उसका 60 and 18 और 60వ 7 అధ్యాయము 18వ వచనం. అక్కడ రక్షణ అనేది ఇంకొక వస్తువుతో పోల్చబడ్డది. और 60 और उसका 18 और एशिया के हम देखेंगे 60వ అధ్యాయము 18వ వచనము యెషయా. एशिया 60 और 18 वचन। ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు, రక్షణయే నీకు ప్రాకారములనియు. और हिंदी में लिखा है 18 में, तेरे देश में फिर कभी उपद्रव और तेरी सीमाओं के भीतर उत्पत और यह अंधकार की चर्चा न सुनाई पड़ेगी, परंतु तो अपने शहरपना का नाम उद्धार और अपने फाटकों का नाम यश रखेगी। రక్షణయే నీకు ప్రాకారము. और उद्धार ही तेरे लिए वो यश। సో రక్షణ అంటే కాంపౌండ్ వాల్. हाँ, और उद्धार कहने से जो दीवार, जो बाहर की दीवार है, లేదు అంటే గేట్. और कहने से उसका जो द्वार है। మీ ఇంటికైనా సరే గేట్ ఉంటుంది, और आपका घर कहने మీ से आपको స్కూల్ కైనా द्वार సరే होता है। గేట్ ఉంటుంది, आपके स्कूल में మీ वो द्वार కాలేజ్ होता है, కైనా సరే కాంపౌండ్ వాల్ ఉంటుంది, कॉलेज में वो बाहर की दीवार మన होती है, చర్చికి కూడా గేట్ ఉంది. और हमारे जो कलीसिया है उसके तो भवन में भी गेट द्वार है। రక్షణ అనే పదం అర్థం అవ్వాలి అంటే గేట్. और उद्धार कहने से यहाँ पे ये फाटक, जो दीवार का जो फाटक है वो। సో ఇప్పుడు ఎందుకు గేట్ ఎందుకు పెడతాం? చర్చికి కానీ స్కూల్కి కానీ గేట్ ఎందుకు పెడతాము? और ये चाहे वो कलीसिया हो या स्कूल हो, उसको ये गेट, ये द्वार क्यों रखते हैं? ఒకవేళ కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ లేదనుకోండి, और यदि यहाँ पे वो ऐसे बाहर की दीवार या ये द्वार नहीं रखा तो क्या होगा? సో కాబట్టి గేట్ లేకపోతే పందికొక్కులు వచ్చేస్తాయి, పందులు లోపలికి వచ్చేస్తాయి, గాడిదలు వచ్చేస్తాయి, బల్లు వచ్చేస్తాయి, ఈ అడ్డమైన కుక్కలు నక్కలు అన్ని లోపలికి వచ్చేసి ఆ యొక్క ఆవరణాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. और वहाँ पे अगर गेट और ये द्वार हम ना रखें तो वहाँ पे क्या होगा? भिन्न भिन्न प्रकार के जो पशु है, जैसे सुअर है, जो 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 कुत्ते हैं, और भिन्न भिन्न प्रकार के गाय बैल, वो सब अंदर आ जाएंगे, పూరా గీలా కర్ దేంగే. और उसको वहाँ पे वो गीला कर देंगे ఆ స్థలాన్ని మొత్తాన్ని పాడు చేస్తాయి. और उस स्थान को पूरा खराब कर देंगे। అదే గేట్ పెట్టినామంటే और यदि वो उसको वहाँ पे द्वार रख दिया तो, పాడవకుండా కాపాడబడతాం. और वहाँ पे वो खराब होने से बचा दिया నా जाएगा। ఆత్మ పాడవకుండా కాపాడబడింది అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. और मेरी आत्मा को वो खराब नहीं होगी, यही आशा, ये भरोसा उद्धार है। సో కాబట్టి నేను రక్షణ పొందినాను అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన కార్యకలాపాలు నా హృదయం లోపలికి నేను రానివ్వను. బికాస్ దేర్ ఇస్ ఏ కాంపౌండ్ వాల్ ఫర్ మై హార్ట్ అండ్ ఫర్ మై సోల్. और उद्धार कहने से अर्थ यही है कि संसार की जो जो सारी रीति रिवाज है, इस संसार की सारी जो बुराई है, वो मेरे अंदर, मेरे हृदय के अंदर नहीं करेंगी, क्योंकि उस उद्धार ने वहाँ पे एक भारी दीवार को बनाया है। రక్షణ పొందిన వ్యక్తి అంటే లోపల ఆయనకు నిశ్చయత అనేది ఉంటుంది. నువ్వు రక్షణ పొందినవు కాబట్టి ఈ అపవిత్రమైనవన్నీ కూడా నీ లోపలికి రానివ్వకూడదు అనే నిశ్చయత లోపల ఖచ్చితంగా ఉంటుంది. क्योंकि आपने उद्धार पाया है, इसलिए आपको एक भरोसा होता है कि ये सारी जो अपवित्र चीज है, इसको मैं अंदर आने नहीं दूंगा, ये भरोसा होता है। సో కాబట్టి నా హృదయానికి, నా ఆత్మీయ జీవితానికి ఒక కాంపౌండ్ వాల్ ఉంది. इसीलिए मेरे आत्मिक जीवन को, मेरे उस आत्मा को एक भारी दीवार बचाए रखा है। కాబట్టి రక్షణ అర్థం అవ్వడానికి మనం చూసిన వస్తువు ఒకటి హెల్మెట్. और इस उद्धार के पक्ष में, उदाहरण के पक्ष में हमने ये देखा कि सबसे पहले सर का कवच, రెండవది కాంపౌండ్ వాల్, दूसरा जो बाहर की जो दीवार है, మూడవది तीसरा 60వ అధ్యాయము 10వ వచనము యెషయా 60:10. और 60 और उसका 10 वचन भाग। యెషయా 60వ అధ్యాయము 10వ వచనం. एशिया उसका 60 और उसका 10 वचन भाग। శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. 60:10 61 61:10 సారీ.
61 और 10. क्षमा करें 61 और यशायाह 61 उसका 10 वचन भाग है। मैं यहोवा के कारण अति आनंदित होऊंगा, मेरा प्राण परमेश्वर के कारण मगन रहेगा, क्योंकि मैंने उस उद्धार के वस्त्र को पहना है और धर्म की चादर ऐसे ओढ़ दी है कि जैसे दूल्हा फूलों के माला से अपने आप को सजाता और दुल्हन अपने गहनों से अपने श्रृंगार करती है। ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసెను. उसने मुझे उद्धार के वस्त्र उसने मुझे पहनाए हैं। సో రక్షణ అనే పదం నీకు నాకు అర్థం అవ్వడానికి బైబిల్లో రక్షణ దేంతో పోల్చబడింది అంటే వస్త్రములతో పోల్చబడింది. और उद्धार इस शब्द का अर्थ समझने के लिए पवित्र शास्त्र में उद्धार को उद्धार वस्त्र के नए उसको वहां पे उदाहरण दिया गया है। నేను వస్త్రములు ఎందుకు వేసుకున్నాను అనే సంగతి నీకు నాకు అర్థమైతే రక్షణ అంటే ఏందో అర్థమైనట్టే. और आपने ये वस्त्र जो हैं, ये कपड़े आपने क्यों डाले हैं, अगर ये आप इसको समझेंगे तो उद्धार क्यों है ये आप समझ पाएंगे। నేను బట్టలు వేసుకున్న ప్రతిసారి నాకు రక్షణ అనే పదమే గుర్తొస్తుంది. जब जब मैं इन वस्त्रों को इन कपड़ों को डालता हूँ, उद्धार के विषय में मैं वापस समझ जाता हूँ। సో ఎందుకు నేను బట్టలు వేసుకుంటున్నాను అంటే టు కవర్ మై షేమ్ ఐ యామ్ వేరింగ్ దిస్ డ్రెస్. నా సిగ్గుని కప్పుకోవడానికి నేను వస్త్రములు ధరించుకుంటున్నాను. और इस वस्त्र को मैं क्यों पहनता हूँ, क्योंकि मैं अपने जो मेरे जो लज्जा की जो बात है उसको ढांपने के लिए मैं इस वस्त्र को पहनता हूँ। పాపాన్ని బట్టి ఈ లోకములోకి ఏమి అంటే సిగ్గు, అవమానము, నింద అనేది మానవుడికి వచ్చింది. और पाप के कारण इस संसार में जो उसको निंदा और जो श्राप और जो उसके ऊपर आया है। సో కాబట్టి ఆ యొక్క పాపాన్ని దేవుడు కప్పేసినాడు అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. और इस पाप को परमेश्वर ने ढांप दिया है, वही उद्धार कहता है, నా कहलाता है। సిగ్గుని కప్పుకోవడానికి నేను వస్త్రములు ధరించుకుంటున్నాను. मेरे शर्म को, मेरी लज्जा को ढांपने के लिए जो वस्त्र है। అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పని ఏంటి అంటే నా యొక్క పాపాన్ని మొత్తం ఆయన కప్పేసినాడు. और यही प्रभु यीशु मसीह ने वो जो कार्य किया है कि मेरे सारे पाप को उसने ढांप लिया। సో కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఎప్పుడైతే నన్ను చూస్తాడో పైనుండి, और वो पवित्र जो परमेश्वर पिता है, जब मेरी ओर वो देखता है, ఆయన నన్ను చూసినప్పుడు ఆయనకు రక్షణ వస్త్రమే కనబడుతుంది కానీ ఇంకా మరి ఏది కనబడదు. और जब वो ऊपर से मेरी ओर देखता है तो केवल वो उस उद्धार के वस्त्र को देखता है, बाकी उसे और कुछ नहीं दिखता। मेरा उद्धार का वस्त्र ही वो परमेश्वर को दिखेगा. और मेरे उद्धार का वस्त्र ही वो परमेश्वर को दिखता है। ఎందుకంటే యేసు ప్రభు రక్షణ వస్త్రంతో నా హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా కప్పేసినాడు. और प्रभु यीशु मसीह ने उस उद्धार के वस्त्र से ही मेरे अंदर के पाप को ढांप लिया। సో కాబట్టి ఏమి అంటే రక్షణ అంటే వస్త్రములు. और उद्धार कहने से वस्त्र है। సో కాబట్టి ఈ వస్తువులన్నీ మనకు బాగా పరిచయమే. और ये सारी जो वस्तुएं हमको अच्छी तरह से उनके बारे में पता है। సో కాబట్టి వీటి ప్రాముఖ్యత మనకు అర్థమైతే రక్షణ అంటే ఏంటో అర్థమైనట్టు. और इसका महत्व यदि हम जानेंगे तो उद्धार क्या है ये समझ पाएंगे। 62:1 और यशायाह। यशायाह 62 और उसका 1 నాలుగో సంగతి, और जो चौथा अंश है, రక్షణ అనే దాన్ని ఇంకొక వస్తువుతో అక్కడ పోల్చబడింది చూడండి. और उद्धार का और एक उदाहरण वहां पे दिया गया है, 62:1 देखिए। యెషయా. और यशायाह 62 उसका 1 సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. सिय्योन के निमित्त में चुप ना रहूंगा और यरूशलेम के निमित्त में चैन ना लूंगा, जब तक कि उसकी धार्मिकता प्रकाश के समान और उसको उद्धार जलती हुई मशाल के समान दिखाई ना दे। రక్షణ అనే వస్తువు దీపముతో పోల్చబడింది. और उद्धार कहने से एक दिए के नाय उसको वहां पे संबोधित किया गया है। సో కాబట్టి దీపము అనేది ఏం చేస్తుంది? और जो दिया जो उजाला है वो क्या करता है? సో కాబట్టి అది మనకు వెలుగునిస్తుంది. वो हमें उजाला देता है। సో అంతేకాకుండా అంధకారాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. और जो मशाल हम कह सकते हैं, वो मशाल जो है जब वो जलाया जाता है वो पूरे अंधकार को निकाल देता है। absence of darkness is nothing but light. और अंधकार का वहाँ पे अंधकार ना होने का अर्थ यही है कि वहाँ पे उजाला है। సో కాబట్టి దీపము అనేది ఏం చేసిందంటే నా హృదయంలో ఉన్న అంధకారాన్ని మొత్తాన్ని ఆ యొక్క రక్షణ అనే దీపం పూర్తిగా తొలగించేసింది. और ये मशाल वो क्या कहना कि मेरे अंदर यदि मशाल है तो वो वहाँ पे जो उद्धार का जो अंधियारा है उसे वो पूर्ण तरह से वो उजाले में बदल देती है। యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మకన్న మునుపు నా జీవితం మొత్తం అంధకారంతోనే ఉంది. प्रभु यीशु मसीह पर विश्वास करने से पहले मेरा जीवन पूरे अंधियारे से भरा था। నేను చిన్నగున్నప్పటి నుండి ఇదే చర్చ్. और बचपन से ही इसी कलिसिया में మా ఇంట్లో గోడలకి మొత్తం ఇట్లనే వాక్యాలు ఉంటాయి. और हमारे घर में ऐसी रीति से ही वचन भाग है। సెల్ఫ్లలో బైబిల్లే ఉంటాయి.
और जहाँ शेल्फ है, जहाँ रखा सामान रखा है, वहाँ पे भी वचन भाग है। సెల్ఫ్‌లలో భక్తి అంటే బుక్సే ఉంటాయి. స్పిరిచ్యువల్ బుక్సే ఉంటాయి. సాంగ్ బుక్సే ఉంటాయి. और जो जो वहाँ पे जो शेल्फ में जहाँ पे बुक्स रखते हैं, वहाँ पे केवल आत्मिक पुस्तक ही हैं। సెల్ఫ్‌లలో బైబిల్స్, సెల్ఫ్‌లలో సియోను గీతములు, గోడల చుట్టూ దేవుని వాక్యాలు. और जहाँ शेल्फ में परमेश्वर के वचन भाग, और वहाँ पे जो सियोन के गीत है, वहाँ पे पवित्र साथ ही साथ चारों ओर है। అటువంటి పరిస్థితుల మధ్యలో నేను నా ఫ్రెండ్స్‌ని పిలుసుకొని, మధ్యలో కూర్చొని, హాయిగా బీర్ బాటిల్స్ ఇట్లా రౌండ్‌గా పెట్టుకొని, ఆ వాక్యాల మధ్యలో తాగిన నేను. और मैं अपने मित्रों के साथ में ये सारे अपवित्र जो वहाँ पे पुस्तक रखे हुए थे, उनके बीच में मैंने अपने जो मित्रों के साथ वहाँ पे मैंने मदिरा सेवन किया है। అంధకారం. वो अंधकार का दर्शाता है। అంధకారములో ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఇవన్నీ. और अंधकार में रहते हुए ये सारे कार्य मैंने किए हैं। దేవుని వాక్యం ఉంది అనే భయం లేకుండా స్మోకింగ్, డ్రింకింగ్, అన్ని చెడు అలవాట్లు అన్నీ చేసినాను. ఆ స్థలంలోనే చేసినాను నేను. और परमेश्वर का भय ना रखते हुए, और जहाँ पे वो चाहे मदिरा पीना हो, धूम्रपान, ये सारे काम मैंने किए हैं। అంధకారం. अंधकार है। చిన్నగున్నప్పటి నుండి ఇదే చర్చ్ మళ్ళీ और बचपन से ही यही कलीसिया है। వేరే చర్చ్ వెళ్ళనే లేదు అసలు. दूसरी कलीसिया गए ही नहीं, అయినా సరే లోపల అంధకారం. और तो भी मन में अंधकार है। చిన్నగున్నప్పటి నుండి అందరు ఇవే మాటలు చెప్తున్నారు. రక్షణ, నిశ్చయత, నూతన జన్మ, మారు మనసు, పాప క్షమాపణ, అయినా అర్థం కాలేదు. और बचपन से ही बातों को सुनता हूँ, उद्धार के विषय में, भरोसे के विषय में, और पाप क्षमा के उनके विषय में, ये सारी बातें सुनते आया हूँ। ఎప్పుడు చూసినా మారు మనసు, ఎప్పుడు చూసినా రక్షణ, ఎప్పుడు చూసినా నూతన జన్మ, ఏ చర్చికి పోయినా, ఏ హెబ్రోన్ చర్చికి పోయినా అందరు అదే చెప్తున్నారు, కానీ అయినా అర్థం కాలేదు. అంధకారం లోపల. और चाहे कितनी भी कलीसिया की सभा में क्यों ना जाओ, सब वो उद्धार के विषय में और नएपन के विषय में हो, और नए जीवन के विषय में हो, ये सारी बातें बचपन से, लेकिन तो भी मेरे जीवन में अंधकार है। అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. इसीलिए आज इस विषय को मैंने लिया है। ఇవన్నీ నేను ధ్యానించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినాడు. ఇవన్నీ రక్షణ అంటే ఇది. और इन सब पर ध्यान करने के बाद पवित्र आत्मा ने मेरे को क्या सिखाया कि उद्धार कहने से क्या है, यही वह है। నా హృదయంలో ఉన్న అంధకారాన్ని ఈ దేవుడు పూర్తిగా తొలగించేసినాడు. मेरे हृदय में जो अंधकार था, इस परमेश्वर ने उसे पूरी तरह से निकाल दिया है। 2 సంవత్సరాలు నేను అసలు మందిరానికే వెళ్ళలేదు. 2 वर्ष मैं कलीसिया के सभा में मैं गया ही नहीं। ఎందుకంటే నా జీవితం సర్వనాశనం అయిపోయిందని, ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, అసలు దేవుడే లేడని నేను ఏం చేశానంటే నా ఇష్టానుసారంగా జీవించినాను. और मैंने ऐसा विचार किया कि इस परमेश्वर ने मेरे और उसका कोई वो मेरी और देख ही नहीं रहा, उसने मुझे कंप्लीट पूरी तरह से मुझे त्याग दिया है, और ऐसे विचार में मैं था। 2 ఇయర్స్ నేను గుడ్ ఫ్రైడేకి కానీ, ఈస్టర్కి కానీ, క్రిస్మస్కి కానీ, వాచ్ నైట్ సర్వీస్కి కానీ, న్యూ ఇయర్లో వాగ్దానం కూడా తీసుకోలేదు. నేను అసలు చర్చికే వెళ్ళలేదు. పూర్తిగా మర్చిపోయినా నేను దేవుణ్ణి. और 2 वर्ष ना मैंने साल के अभिवचन, ना मैं क्रिसमस हो चाहे गुड फ्राइडे हो, और सारे मैं इस कलीसिया के समय में गया ही नहीं। 2 సంవత్సరాలు నేను వాగ్దానం కూడా తీసుకోలేదు. 2 वर्ष मैंने जो कलीसिया जो वार्षिक अभिवचन है वो नहीं लिया। సో మా ప్రాంతంలోనే 3 రోజుల ప్రత్యేక కూడికలు జరిగినాయి. और हमारे इस कलीसिया जहाँ पे जो जगह थी, वहाँ पे 3 दिन जो है वो वहाँ पे सेवकाई थी। మా అమ్మ నాయన మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రత్యేక కూడికలకు వెళ్ళినారు, కానీ నేను ఒక్కనే వెళ్ళలేదు. और मेरे माता पिता, मेरे सारे जो संबंधी है, उस विशेष सभा के लिए वहाँ पर गए हैं। నాకొద్దు ఈ దేవుడు, लेकिन ये परमेश्वर मुझे नहीं चाहिए। నా జీవితం సర్వనాశనం అయిపోయింది. मेरा जीवन तो नाश हो गया है। నా జీవితం సర్వనాశనం చేసిన ఈ దేవుడు నాకు వద్దే వద్దు అసలు. जिस परमेश्वर ने मेरे जीवन को नाश किया, ये परमेश्वर मुझे चाहिए ही नहीं। కన్న తల్లిదండ్రితోని కూడా నేను కొట్లాడినాను, నేను చర్చికి రాను 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 అని. और माता पिता से मैंने अपने माता पिता से झगड़ा किया कि मैं नहीं आऊंगा, मैं नहीं आऊंगा, मैं नहीं आऊंगा। సో 2 రోజుల ప్రత్యేక కూడికలు అయిపోయినాయి. और जो 2 दिन जो विशेष सभा समाप्त हुई, లాస్ట్ 1 డే మిగిలిపోయింది. आखिरी का दिन जो रहा, మా అమ్మ మా నాయన నా దగ్గరికి వచ్చి, मेरे माता पिता मेरे पास आकर, ఒక్కసారి రారా ప్లీజ్, एक बार तू आजा कहा। జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే ఉండు, నీకు ఇష్టం లేకపోయినా సరే ఒక్క అర్ధ గంట వచ్చి కూర్చొని పో. और केवल आधे घंटे के लिए आ जा, तुझे अगर तुझे उसके बाद इच्छा ना है तो तू चला जा। చాలా మంచిగా ఉంది. बहुत ही अच्छा वचन है, మంచిగా పాటలు పాడుతున్నారు. अच्छे गीत गाए जा ఆ रहे हैं, పాటల ద్వారానే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. और ऐसे गीतों से परमेश्वर हमें दर्शन दे रहा है। చాలా మంచిగా వాక్యం చెప్తున్నారు. बहुत अच्छी तरह से वचन सुनाया जा रहा है। ఆ వాక్యాన్ని బట్టి మేము ఎంతో ఆశీర్వదింపబడ్డాం ఇప్పుడు ఈ 2 రోజులు. और इन वचन के बारे में हम कितने आशीषित हुए ये 2 दिनों में। బలవంతంగా నా చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి కూర్చోబెట్టినారు అక్కడ. और जोर जबरदस्ती करते हुए मेरे हाथ को पकड़कर वहां पे मुझे लेकर गए మా हैं, నాన్న గుంజుకొని పోయి కూర్చోబెట్టినాడు అక్కడ ఆ और वहां पे స్థలంలో. मेरे ने जोर जबरदस्ती करके मुझे वहां पर बैठाया है। సో కాబట్టి అక్కడ కూర్చున్నాను, కానీ అక్కడ వాక్యం కూడా వినట్లేదు నేను. वहां बैठा तो हूं, लेकिन वचन नहीं सुन रहा हूँ। ఆ దిక్కులు చూస్తూనే ఉన్నాను.
और ये सब वचन भाग ही देख रहा हूँ నా బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టున్నది నా और పరిస్థితి. वहां पे मेरा शरीर वहां पे उपस्थित लेकिन मन मेरा वहां पे नहीं ऐसा है అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు కూడా దేవుడు ఒక వాక్యం చూపించినాడు. और ऐसे परिस्थिति में वहां पे होते हुए भी परमेश्वर ने मुझे एक वचन दिया ఆ है యొక్క ఆఖరి దినము రోజు యెషయా 44:21 నా హృదయాన్ని తాకింది. और वहां पे उस दिन इस स्थान पे जो ये 44:21 ఐజాయా. उसका 44 उसका 21 वचन भाग परमेश्वर ने मुझे दिया है యెషయా 44:21 నా హృదయాన్ని తాకింది. और एशिया उसका 44 उसका 21 वचन भाग मुझे मुझे परमेश्वर मेरे मेरे मन को छेल दिया है ఆ యొక్క మాటను బట్టి నేను మరలా క్రీస్తులోకి సమకూర్చబడ్డాను. और इस वचन के बातों से वापस मैं प्रभु यीशु मसीह में आ गया యెషయా 44:21 और यशिया उसका 44 उसका 21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. हे याकूब हे इज़राइल इन बातों को स्मरण कर तू मेरा दास है मैंने तुझे रचा है हे इज़राइल तू मेरा दास है मैं तुझको न भूलूंगा నేను నిన్ను మరచిపోజాలను. मैं तुझको न भूलूंगा నేను నిన్ను మరచిపోజాలను అనే మాట నా హృదయాన్ని తాకింది. मैं तुझको ना भूलूंगा इस बात को मेरे मेरे मन में उसने छील दिया है అసలు ఆ మాట నా హృదయంలోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ये बात मेरे हृदय में कैसे है ये भी मुझे पता नहीं నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోవట్లేదు. ఆ మాటనే నా లోపల తిరుగుతా ఉంది. मैं तुझे ना भूलूंगा मैं तुझे ना भूलूंगा मैं तुझे ना भूलूंगा ये बात निरंतर मेरे मन में घूमती रही నువ్వు నన్ను మర్చిపోయినావు. तू मुझे भूल गया 2 సంవత్సరాలు నా ఇంటికి రాలేదు. 2 वर्ष तू तू मेरे कलीसिया की 2 సంవత్సరాలు नहीं నన్ను आया है। ఆరాధన చేయలేదు. 2 वर्ष तूने मेरी आराधना नहीं की 2 है సంవత్సరాలు పాటలు పాడలేదు. 2 वर्ष तूने मेरे गीत नहीं गाए हैं 2 సంవత్సరాలు నువ్వు వాక్యం చదవలేదు. 2 वर्ष तूने वचन को पढ़ा नहीं है 2 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయలేదు. 2 वर्ष तूने प्रार्थना नहीं किया है 2 సంవత్సరాలు నువ్వు నాకు దూరం అయిపోయినావు. 2 वर्ष तू मेरे से बहुत दूर चला गया అయినా సరే भी నేను क्यों ना हो? నిన్ను మరచిపోవట్లేదు. मैं तुझे नहीं भूला हूँ నువ్వు నా జ్ఞాపకాలలో ఉన్నావు. तू मेरे स्मरण में है సో ఈ మాట నా హృదయాన్ని తాకింది. ये बात मेरे मन को छू गई లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను నన్ను మర్చిపోతారు కానీ ఈ దేవుడు మాత్రం నిన్ను నన్ను మర్చిపోడు. ये संसार के सारे लोग आपको भूल जाएंगे लेकिन ये परमेश्वर आपको और मुझको नहीं भूलेगा నేను నిన్ను మర్చిపోలేదు. मैं तुझको नहीं भूला हूँ నేను నీతోనే ఉన్నాను. मैं तेरे साथ ही हूँ నువ్వు నా సేవకునివి. तू मेरा दास है నువ్వు యాకోబువే. तू याकूब है నువ్వు మోసగాడివే. तू मूसा है అయినా సరే నువ్వు నా సేవకునివి. तो भी तू मेरा दास है నా సేవకులని నేను మర్చిపోజాలను. मेरे दास को मैं नहीं भूलता నా హృదయంలో నుండి వాళ్ళని నేను తీసేయలేను. अपने हृदय से मैं उनको नहीं निकाल सकता నువ్వు ఎంతో హాయిగా నా మందిరాన్ని నా వాక్యాన్ని నీ హృదయంలోంచి తీసేసినావు. तूने बड़े आराम से अपने मेरे वचन को मेरे मंदिर को तूने अपने दिल से निकाल दिया అయినా సరే నా మైండ్ లో నుండి నా హార్ట్ లో నుండి నేను నిన్ను తీసేయలేదు. లేకిన్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. लेकिन तुझे मैंने अपने हृदय से मेरे अपने मन से मैं तुझे नहीं भूला हूँ అంతటి గాఢమైన ప్రేమ ఈ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. और ऐसे गहराई से प्रेम करने वाला परमेश्वर आपको और मुझे प्रेम करता है ఆయన యొక్క జ్ఞాపకాలలో నుండి మనల్ని తీసేయలేకపోతున్నాడు ఆయన. और उसके स्मरण से उसके याद से वो परमेश्वर हमें नहीं निकाल पा रहा है సో హమ్ ఉస్కే యాదో మే ఆయన జ్ఞాపకాలలో మనల్ని పెట్టుకున్నాడు. और उसके उसके विचार उसके यादों में वो परमेश्वर ने हमको रखा है సో కాబట్టి ఈ మాట నా హృదయాన్ని తాకింది. ये वचन मेरे हृदय को उसने छुआ है వెంటనే అక్కడనే మోకరించి ప్రభువా నువ్వు ఎంత మంచి దేవునివి, ఇటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగినందుకు దయచేసి నన్ను క్షమించు అని నేను దేవుని క్షమాపణ కోరినాను. और वहाँ पे मैंने परमेश्वर इस बात पर क्षमापण किया परमेश्वर तू कितना अच्छा है तू कितना भला है इस संसार की बातों में 2 वर्ष मैंने निकाल दिए तू मुझे क्षमा कर దేవుడు నన్ను క్షమించినాడు. परमेश्वर ने मुझे क्षमा किया దేవుడు నన్ను మరలా సమకూర్చినాడు. परमेश्वर ने मुझे वापस ले लिया మరలా ఆయన స్వరం వినడం నేను స్టార్ట్ చేసినాను. वापस उसकी आवाज को सुनना मैंने सीख लिया రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది. और रोमी को लिखी गई पत्रिका 8:3 और उसके 8 और 3 में ये लिखा गया है పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. और अतः अपने ही पुत्र के पाप में शरीर की समानता में और पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी
నువ్వు నేను చేసిన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం మీదకి వెళ్ళిపోయినాయి. और आपने और मैंने जो पाप किया है, प्रभु यीशु मसीह के उस शरीर पे वो पाप उसके ऊपर वो दंड चढ़ गया। ఆ యొక్క శరీరాన్ని కొరడాలతో కొట్టడం ద్వారా, और उसके शरीर को कोड़े से मारने के ఆ द्वारा, యొక్క చేతులకి కాళ్ళని మేకులతో పొడవడం ద్వారా, उसके हाथ और पाँव में कीले ठोकने के द्वारा, పక్కలో బల్లెం పొడవడం ద్వారా, और बाजू में वो उसको छेदने के द्वारा, తలపైన ముండ్ల కిరీటం పెట్టబడడం ద్వారా, और उस सर के ऊपर कांटों का मुकुट डालने के द्वारा, నా పాపానికి శిక్ష విధించేసినాడు దేవుడు. और मेरे पाप की शिक्षा को उसने वहां पे सहन कर लिया। ఎందుకు యేసు ప్రభుని అంత భయంకరంగా కొట్టినారు అంటే నాకు తెలిసిన వచనం అది. మీరు మళ్ళీ చదవండి, అర్థమవుతుంది మీకు. और क्यों प्रभु यीशु मसीह को इतने भयंकर रीति से वहां पे वो मारा गया, आप वचन पढ़ेंगे तो आप उसको समझेंगे। పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించినాడు. और पाप के दंड की आज्ञा के कारण प्रभु यीशु पिता ने उसने प्रभु अपने एक पुत्र को ये पाप के इस शरीर में रहते हुए इस पाप के दंड को सहने के लिए भेज दिया। నువ్వు నేను చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం మీదకి వెళ్ళిపోయినాయి. और आप और हम जो है ऐसे पाप करने वाले, हम सब उस परमेश्वर के उस शरीर प्रभु यीशु मसीह के शरीर में हम चले गए। యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టడం ద్వారా, प्रभु यीशु मसीह के उस मारने के द्वारा, ఆ कोड़े యొక్క- खाने के द्वारा, ఆ యొక్క రక్తం మొత్తం బయటికి వచ్చేది. और वो जो सारा लहू है वो बाहर आ गया। ఆ రక్తం అనేది ఏం చేసిందంటే ఆయన శరీరం మీద ఉన్న నా పాపాలన్నిటినీ తుడిచేసింది. और उस शरीर के ऊपर जो मेरे पाप थे और उस लहू के बाहर आने के द्वारा वो सब चले गए। సో సిలువలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను క్షమించినాడు. और कलवरी क्रूस पर ही प्रभु यीशु मसीह ने मुझे क्षमा कर दिया। సిలువలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపానికి శిక్ష విధించేసినాడు. और उस क्रूस पे प्रभु यीशु मसीह मेरे जो पाप के दंड को उसने पूरा कर दिया। సిలువలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను అంగీకరించినాడు. और उस क्रूस पे प्रभु यीशु मसीह ने मुझे स्वीकार लिया। సో కాబట్టి నేను వాక్యం ధ్యానిస్తుంటే నాకు అర్థమైన సంగతి ఏంటి అంటే, और जब वचन पे मैं जब मनन ध्यान दे रहा था, मैं क्या समझा हूँ। యేసుక్రీస్తు ప్రభుల వారి తలపైన పెట్టిన ముండ్ల కిరీటం అనేది और प्रभु यीशु मसीह के सर पे जो कांटों का जो मुकुट रखने के द्वारा, ఆ యొక్క ముండ్ల కిరీటం అనేది 17 రకాల ముండ్లతో తయారు చేయబడ్డది. 17 kinds of thorns were used to prepare that crown of thorns which was kept on the head of the Lord Jesus और Christ. प्रभु यीशु मसीह के जो सिर के ऊपर जो कांटों का जो मुकुट जो रखा गया था, मैं ये विश्वास करता हूँ कि 17 जो कांटों के वहाँ पे जो मुकुट से वो बनाया गया था। 17 రకాల ముండ్లతో తయారు చేయబడ్డది. और 17 कांटों से उस मुकुट को तैयार किया गया। నాకు అర్థం కాని విషయం ఏంటంటే, और जो मैं नहीं समझता वो विषय ఆ है, యొక్క ముండ్ల కిరీటాన్ని ఎవరైతే తయారు చేసినారో, और जिस इस कांटों के मुकुट को जिसने तैयार किया, ఆ తయారు చేసేటప్పుడు చేతికి ముళ్ళు గుచ్చుకున్నదా గుచ్చుకోలేదా? और जब ये कांटों का मुकुट जब तैयार कर रहे थे, क्या ये कांटे उसको उसने छेद किया या नहीं किया। మరి నీ చేతికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నీకే అంత బాధ, అంత నొప్పి, అంత వేదన ఉంటే, यदि आपको यदि कोई कांटा यदि आपको चुभे तो आपको कितना वहाँ पे दर्द होता है। ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి తల మీద పెడుతుంటే ఆయనకెంత నొప్పి ఉంటది? और ये जो कांटों का तज प्रभु यीशु मसीह के सिर पे जब रखा जा रहा था, तो प्रभु यीशु मसीह को कितना वो दर्द हुआ होगा। ఎంతో గొప్ప నొప్పిని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు భరించినాడు. इतने बड़ा ऐसे दर्द को, भयंकर दर्द को, भयानक दर्द को प्रभु यीशु ने मेरे लिए और आपके लिए मेरे लिए सहा है। నిన్నటి దినాన మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ యంగ్ బాయ్స్ తో మాట్లాడినాను. और कल के जो सभा होने के बाद में जवान भाइयों से मैं बात कर रहा था। వాళ్ళకి డాక్టర్ లూక్, వైద్యుడైన లూకా గురించి చెప్పినాను. और जो वैद्य जो लूका है उसके विषय में मैंने कहा। సో కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయినాడు. और हम यदि वैसा दृश्य रखें, विचार रखें कि प्रभु यीशु मसीह उस क्रूस पे वहाँ पे मृत्यु पाया है, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి డెడ్ బాడీ అనేది లూకా గారి దగ్గరికి తీసుకొని వెళ్ళినారు. और उसका जो प्रभु यीशु मसीह का जो शव है, जो शरीर का शव है, लूका के सामने लेकर गए हैं। సో కాబట్టి లూకా గారికి చెప్పింది ఏంటి అంటే, और लूका से क्या कहा गया, లూకా గారు మన దగ్గరికి ఒక డెడ్ బాడీ వచ్చింది, మీరు డాక్టర్ కదా, దానికి పోస్ట్ మార్టం చేయాలి. और लूका भाई ये जो शव है ये आपके सामने हम लाकर आने, इसका आप जो पोस्टमार्टम है वो आप करिए। లూకా గారు ఆ యొక్క శరీరం మొత్తాన్ని చూసిన తర్వాత, लूका ने जब सारे उस शरीर उस शव को जब देखा, యేసుక్రీస్తు ప్రభుల వారి వీపుని ఆయన చూసిన తర్వాత, और प्रभु यीशु मसीह के उस दर्द को जब देखा, उसकी पीड़ा को जब देखा, ఆయన యొక్క వీపు అనేది పూర్తిగా దున్నబడింది అని వాక్యంలో और రాయబడింది. क्षमा करे उसकी पीठ को जब देखा, जो उसका जो पीठ पूरी तरह से छिल दिया गया है, ये उसने देखा ఆ है। యొక్క దున్నబడ్డ వీపుని చూసిన తర్వాత, और ऐसे जो छिले हुए पीठ को देखकर, ఈ యొక్క వీపు నయం అవ్వడానికి और इस पीठ को ठीक करने के लिए, ఒక వైద్యుడిగా और एक वेद के नाई, నేను ఎన్ని కుట్లు వేయాలి,
और कितने Stitches. बार उसको सीलना होगा, उसके शरीर को सीलना होगा। 1000 కుట్లేస్తే ఆ యొక్క వీపు నయం అవుతుందా? और यदि वो सीलने से क्या वो पीठ जो है वो ठीक हो जाएगी? 10,000 కుట్లేస్తే ఆ యొక్క ఆ వీపు నయం అవుతుందా? 10,000 बार यदि उसको सील दे, उस शरीर के शव को सीले, तो क्या वो ठीक हो ఒక जाएगा? వైద్యుడిగా నేను 1,00,000 కుట్లేయాలనా ఆ యొక్క వీపుకి? क्या एक वैद्य की न्याय क्या मुझे 1,00,000 बार उसको सीलना होगा? దున్నువారికి నా వీపును అప్పగించి తిని అని రాయబడ్డది బైబిల్లో. और जो पीठ है वो तेरे लिए वो छीन लिया गया, बाइबल में लिखा गया है। యేసు క్రీస్తు ప్రభుల వారి వీపు గనక నువ్వు నేను చూస్తే ఇట్లా పైనుంచి కిందికి మొత్తం గీతలే ఉంటాయి. और प्रभु यीशु मसीह की पीठ को यदि आप देखेंगे तो ऊपर से नीचे तक वहां पे वो पूरा छिला हुआ ही ఆ है। యొక్క ఆయన వీపు లోపలి నుండి మాంసం అనేది పెడ్డలు పెడ్డలు బయటికి వచ్చేసింది. और उसके पीठ में से जो मांस है, शरीर का जो मांस है, और वो सब बाहर आ गया है। శరీరం మొత్తం కూడా మాంసమే ఉంది. सारा जो शरीर जो है वो केवल वो बाहर मांस से बसे भर गया है। తలపై నుండి కింది వరకు మొత్తం రక్తమే. और सर से लेकर नीचे तक पूरा लहू से वो भरा है। ఎక్కడ చూసినా రక్తమే, ఎక్కడ చూసినా మాంసమే. जहां देखो वहां पे लहू है, जहां देखो मांस बाहर आया है। సో ఇంత భయంకరంగా పొడవబడి ఇంత భయంకరమైన నొప్పిని యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించింది కేవలం నీకు నాకు ఈ యొక్క రక్షణ అనే వరం ఇవ్వడానికి మాత్రమే. और ऐसा भयंकर दर्द, ऐसा भयंकर पीड़ा प्रभु यीशु मसीह ने किस लिए सहा? आप और मुझे उद्धार देने के लिए सहा है। ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. एक छोटा बात करके मैं समाप्त करूंगा। ఈ లోకంలో ఒక వ్యక్తి గనక చనిపోతున్నాడు అనుకోండి. यदि संसार में एक व्यक्ति अगर मृत्यु पा रहा है, अगर ऐसा विचार करे, ఆ యొక్క వ్యక్తి చనిపోయే ముందు ఒక చిన్న కోరిక కోరినాడు. और वो व्यक्ति मृत्यु पाने से पहले एक उसकी एक आशा है। నేను చనిపోకన ముందు నా ఆఖరి కోరిక ఇది అని ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువులందరికీ కూడా ఆయన చెప్పేసినాడు. और उसके आसपास जो उसके सगे संबंधी थे, और उसको क्या कि मेरे मरने से पहले ये मेरी आखिरी इच्छा है। సో ఆయన కొడుకులు గాని, चाहे उसके बेटे हो ఆయన కోడన్లు గాని, और उसकी बहू हो, ఆయన కూతుర్లు గాని, అల్లుళ్ళు గాని, बेटी हो, दामाद क्यों ना हो, అన్నదమ్ములు గాని, అందరూ చుట్టుపక్కల ఉన్నారు. भाई बहन और सब उसके आसपास है। కొద్దిసేపు అయితే ఆయన చనిపోబోతున్నాడు. कुछ समय में वो मृत्यु पा रहा है। ఆఖరి కోరిక కోరినాడు. आखिरी इच्छा उसने रखा है। తీరుస్తారా తీర్చరా అండి? आप करोगे या नहीं करोगे? एक आदमी अगर मर जा रहा है, वो आखिरी कोरिका आखिरी कुछ पूछा है तो आखिरी इच्छा है तो वो इच्छा को पूरा करेंगे या नहीं? कोई यदि एक मनुष्य जो मृत्यु पा रहा है, उसकी आखिरी इच्छा को आप पूरा करोगे या नहीं? ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే అందరూ పరుగులు తీస్తారు. और उसके आसपास कितने भी लोग हो, सब उसको पूरा करने के लिए वहां पे भागेंगे। చనిపోకన్నా ముందు ఆయన కోరిక తీరుస్తాము. और मरने से पहले इसकी इच्छा पूरी कर देंगे। కోరిక తీరుస్తే సంతోషంగా చనిపోతాడేమో. और यदि इसकी इच्छा पूरी कर तो నా కోరిక తీర్చబడ్డది అనే సంతోషం ఆయన లోపల ఉంటది, మనం కూడా సంతోషంగా ఉంటాము. और उसकी जो इच्छा पूरी करेंगे तो वो आनंदित होगा, हम भी उसके साथ आनंदित होंगे। చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పరుగులు తీస్తారు. और उसके आसपास जो भी सब उसको पूरा करने के लिए भाग दौड़ करेंगे। యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోకన్నా ముందు ఈ లోకానికి ఒక ఆఖరి కోరిక కోరినాడు. और प्रभु यीशु मसीह उस क्रूस पे मृत्यु पाने से पहले एक आखिरी इच्छा इस संसार के लिए उसने रखी है। ఆయన కోరిన ఆఖరి కోరిక ఏంటి అని అంటే దాహం. और वहाँ पे ఐ థర్స్ట్. और वहाँ पे आखिरी जो शब्द जो प्रभु यीशु मसीह ने उसको आखिरी इच्छा में क्या रखा कि मैं प्यासा हूँ। ఒక వ్యక్తి సిలువలో చనిపోతున్నప్పుడు కోరిన ఆఖరి కోరిక దాహం. और एक व्यक्ति जो है जो मृत्यु पा रहा है, उसकी आखिरी इच्छा वहाँ पे क्या है? मैं प्यासा हूँ। మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అంత ద్వేషం నీకెందుకో, అంత కోపం నీకెందుకో, ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయింది ఈ లోకం. और प्रभु यीशु मसीह के ऊपर तू इतना वहाँ पे उसके ऊपर ऐसे बुरे विचार क्यों रखता है? उसको इतना क्रोध क्यों है उसके ऊपर? और आखिरी में उसने केवल क्या रखा कि मैं प्यासा हूँ करके, वो उसकी आखिरी इच्छा थी। బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఆయనకు చిరకనిచ్చినారట. పీపుల్ గేవ్ పాయిజన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. और वहाँ पे बाइबल में से लिखा गया है कि वहाँ पे जो उसको जहर दिया गया। కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చుకోలేదు. प्रभु यीशु मसीह अपनी आखिरी इच्छा भी वहाँ पर पूरा అది కూడా నీ కొరకు నా కొరకు వదిలేసినాడు. और वो भी आपके मेरे उसने उस इच्छा को छोड़ दिया। ఒకవేళ నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు తృణీకరిస్తే, यदि आप प्रभु यीशु मसीह का आज वापस आप धिक्कारते उसके इनकार करते हो, నాకు వద్దు అని అనుకుంటే, ये प्रभु यीशु मसीह मुझे नहीं चाहिए ऐसा विचार करोगे तो నరకములోకి ఆల్రెడీ ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడు. नरक में ऑलरेडी एक व्यक्ति जा चुका है। ఆయన ధనవంతుడు అని బైబిల్లో రాయబడ్డది. और वो धनवान व्यक्ति बाइबल में लिखा गया ఆ है। ధనవంతుడు నరకానికి వెళ్ళి దాహం 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 ఒక్క 1 డ్రాప్ వాటర్ ఇవ్వండి ప్లీజ్. और वो धनवान व्यक्ति उस नरक में जाकर केवल ये कहता है कि मैं प्यासा हूँ, एक पानी का बूंद मुझे दे दो।
నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో దాహం అనే మాట ఆయన కోరినాడు. ఆ యొక్క స్వరం విన్న తర్వాత కూడా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకపోతే ఆ యొక్క నరకం అనే స్థలానికి వెళ్ళిన తర్వాత నువ్వు దాహం 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 అని అరవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. और ये आपको ध्यान रखना है, जैसे प्रभु यीशु मसीह उस क्रूस पर जब उसने प्यासा 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 कर मैं प्यासा हूं करके कहा, और यदि इस प्रभु यीशु मसीह पर आपने अपना मन नहीं लगाया, इसको स्वीकारा नहीं, तो आप भी याद रखना कि ये धनवान व्यक्ति की तरह आप भी उस नरक में मैं प्यासा हूं करते आप अपने आप को पाओगे. అటువంటి స్థలం నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. और ऐसे प्रभु यीशु मसीह ने वो संसार में इसलिए है कि ऐसे देश में जाने से वो आपको और मुझे बचाए. సో ఆ యొక్క దేశము నుండి నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. और उस देश से मैं बचाया गया हूँ, इस बात का भरोसा रहना, इस बात की आशा रहना ही उद्धार है. సో ఈ యొక్క మాటలని దేవుడు నీ కొరకు నా కొరకు దీవించుంటాడు. और इन बातों को परमेश्वर आपके लिए मेरे लिए आशीषित సో करे. ఈ మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. इन बातों को ध्यान में रखते हैं परमेश्वर की आराधना.